ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన తాటైనా నీకైనా దేవుడు తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన తాటైనా నీకైనా దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త తన చేతిలో లోకాలు భయమైపోవెను తన చూపులో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో లోకాలు భయమైపోవెను తన చూపులో దయ్యాలు విలవిలలాడెను తన మాటలో ప్రకృతిని శాసించినవాడు నీటిపై నీటిగా నడిచినవాడతడు తన మాటలో ప్రకృతిని శాసించినవాడు నీటిపై నీటిగా నడిచినవాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలించినవాడతడు మన కోసం సజీవుడై లేచినవాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలించినవాడతడు మన కోసం సజీవుడై లేచినవాడతడు తన శాంతిని పంచిపెట్టిన శాంతి తన కరాన్ని దారమోసిన త్యాగం తన శాంతిని పంచిపెట్టిన శాంతి తన కరాన్ని దారమోసిన త్యాగశీలి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన తాటైనా నీకైనా దేవుడు లేనిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన తాటైనా నీకైనా దేవుడు లేనిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. నిర్గమ 14:13 నుంచి 15 వచనాల వరకు చదువు. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును.
మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. నా ప్రియ పరలోకపు తండ్రి, తిరిగి నాయన ఈ చిన్న వధువు యొద్దకు మీరు నడిపించినందుకే వందనాలు. ఇదిగో ప్రభా, చాలా గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన సంఘాలు ఉన్నాయి. అయితే మీరెందుకో మమ్మల్ని ప్రేమించి ఈ దీన పరిచర్యను మీరు మాకు ఇచ్చారు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని సెలవిచ్చావు. ఋతువులకు తగిన ఆహారమును మేము తీసుకోవటానికి ఈ స్థలములో మమ్మల్ని ప్రత్యేకపరిచినందులకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, మీరు రంగం మీదకి రండి నాయనా. ఇక్కడున్న ఈ చిన్న వధువుతో మాట్లాడండి ప్రభా. ఈ గడియకు మా కొరకు మీరు సిద్ధపరిచిన వాక్యమును నాయనా మేము ఆస్వాదించటానికి, సేవించటానికి కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. మానవుడు మాట్లాడితే ఎంత మాత్రమును ప్రయోజనము లేదయ్యా. నువ్వు మాట్లాడితే అది జీవం, అది శక్తి. నువ్వు నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు, ఏకరీతిగా ఉన్న దేవుడవు, మా మధ్య ఉన్న దేవుడవు. అది చేత ప్రభువా నీకే ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన ఈ బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నాను. కొంతమంది కాన్ఫరెన్స్ లో ఉన్నారు, వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాగే ఇది రికార్డ్ చేయబడి ఎక్కడికైతే మోసుకొని పోబడుతుందో వారితో కూడా మీరు మాట్లాడి. ఎన్నో స్వరాలు ఉన్నాయి నాయన. ఒకవేళ ఈ స్వరం ఎడల ఎవరైతే ప్రణాళికలో ఈ స్వరము ద్వారా ఈ వాక్యాన్ని గ్రహించే హృదయాన్ని ఎక్కడైనా పెట్టి ఉంటే తప్పకుండా మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచారు. ఎన్నో చేసిన మేలులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాం ప్రభా. ఈ సమయంలో నీ వాక్యం దగ్గరికి వస్తూ అతి ప్రాముఖ్యమైన నాయన సమయానికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. మాతో మాట్లాడు. నీ బలమును, నీ శక్తిని మా యందు ఉంచి మమ్మల్ని బలపరచమని, పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ ఉంచమని, వాతావరణం సమస్తం నీ స్వాధీనానికి అప్పగిస్తూ మమ్మల్ని మేము నీకు స్వాధీనపరుచుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి పిల్లగా గతంలో మనం ధ్యానించిన అంశము దయ్యపు శక్తి. అది అవిశ్వాసము అని మనం చూసాము. ఆ దయ్యపు శక్తి మనను మరణానికి అప్పగిస్తుందని మనం చూసాం. అయితే ఈరోజు మనం ధ్యానించే అంశంలో దేవుని యొక్క శక్తిని గురించి మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. పిల్లరా, ఈ దేవుని శక్తి అదంటే విశ్వాసము యొక్క బలమై ఉన్నది. ఆమె ఇక్కడ మరి అనేక విషయాలు ఉన్నాయి. సాధ్యమైతే ఈరోజు మరి ఎంతవరకు అవుతుందో మనం చూద్దాం. మరి సాయంకాలం కమ్యూనియన్ సర్వీస్ ఉంది కాబట్టి మరి సాయంకాలం త్వరగా ప్రారంభించి మనం త్వరగానే ముగించాలి. మరి అందువల్ల దూరం వెళ్ళే వారికి వాతావరణాన్ని బట్టి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనం గమనిస్తే 3 ప్రత్యేక సూత్రాలు మనం చూడగలుగుతాం. 1, దయ్యపు శక్తి అంటే అవిశ్వాసం. 2, విశ్వాసపు శక్తి అనగా నువ్వు దేవుని ఎడల విశ్వాసం ఉంచితే దేవుని శక్తిని చూస్తావు. ఇది లంగర్ వంటిది అన్నమాట. అలాగే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని సందేహిస్తే నువ్వు ఒక అవిశ్వాసి. అంటే అవిశ్వాసం వల్ల నీకున్న దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి పిల్లరా,
ఇక్కడ మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ ఈ రెండు శక్తుల మధ్య మన విశ్వాసము వేలాడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని శక్తి అత్యున్నత శక్తి. మనలో ఉన్న ఆయన ఈ అవిశ్వాసపు దెయ్యపు శక్తి కంటే గొప్పవాడు. ఆమేన్. కాబట్టి విశ్వాసము వలన ఆనాడు బైబిల్లో మనం చూస్తే ఎన్నో సాహస కార్యాలు వారు చేయటం మనం చూసి ఉన్నాం. ఆమేన్. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించినట్లయితే ఈరోజు ఈ అంత్య దినాలలో నిజమైన విశ్వాసాన్ని మనం చూడలేకపోతున్నాము. ఆమేన్. కాబట్టి మనం చదువుకున్న లేఖనంలో అక్కడ అంటున్నాడు, మీరు సాగిపోండి, దేవుని యొక్క కార్యములను నిలిచి చూడండి, ఆయన శక్తిని నిలిచి చూడండి. ఎర్ర సముద్రమును చూసి భయపడవద్దు, వెనక నుండి వచ్చే ఐగుప్తు సైన్యమునకు భయపడవద్దు, నేను మీకు తోడై ఉంటాను. మీరు చూసిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూ మీరు మరలా చూడవలసిన పని లేదు. మనం చూస్తే వారందరిని కూడా మరి ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసినట్టుగా, అనగా సాతాను సమాజాన్ని ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసినట్టుగా మనం చూడగలుగుతాము. ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుడు అని మనం విశ్వసిస్తున్న మంచిదే. ఎల్లప్పుడూ కూడా దేవుని యొద్దకు దేవుని శక్తిని మనం పొందుకోకుండా అపవాది నిరంతరం కూడా పోరాటం చేస్తున్నాడండి. వాడు పోరాటం చేస్తానే ఉంటాడు. నా మాట విన్నారా? ఎలా పోరాటం చేస్తాడంటే నమ్మనివాడు, దేవుని కార్యాలు నమ్మనివాడు. యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చెప్పుకోవడానికి నోటితో వల్లి వేయటానికి చాలా సులువు, కానీ నమ్మాల్సి వచ్చినప్పుడు ఆమేన్, అది దేవుని శక్తి అయి ఉన్నది. పిల్లరా, ఈ గడియ వర్తమానికుని యొక్క జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన యవ్వన కాలంలో దేవుని చేత పట్టబడ్డాడు. హల్లెలూయా. ఆ దేవుని చేత పట్టబడి దేవుని పని చేస్తున్న వేళలో అతనెంతో ఇష్టపడి వివాహం చేసుకున్నటువంటి భార్య దరిదాపు 16 నెలల కుమారుడు, అంటే సంవత్సరం మీద ఒక 4, 16, 18 నెలల పిల్లవాడు. పిల్లరా, అక్కడ గమనిస్తే ఒక చిన్న పాప ఓయో నదికి వరదలు వచ్చినప్పుడు, వినండి జాగ్రత్తగా, అక్కడ అనేకులు నష్టపోయారు. యవనస్తుడైనటువంటి ఈ దైవజనుడు విలియం బ్రెన్హామ్ ఏం జరిగిందని అంటే, వారందరినీ సేవ్ చేయటానికి తన బోట్ ద్వారా మరి ఎంతో ప్రయాసపడ్డాడు, తన మోటార్ బోట్ ద్వారా వెళ్ళి. ఆమేన్. సో ప్రియులారా, మీరు గమనించాలి, అక్కడ అదంతా అయిపోయిన తర్వాత వరదలు వచ్చినప్పుడు ఎక్కడోళ్ళక్కడ వారి యొక్క ఆశ్రయాలు లేకపోతే వారికి ఇవ్వబడినటువంటి షెల్టర్స్ కి వెళ్ళిపోయారు. తీవ్రమైన న్యూమోనియాతో ఆమె బలహీనరాలైపోయింది, అనారోగ్యం పాలైంది. ఆ తర్వాత ఆ దైవజనుడు ఆమెను వెతుకుచు ఆమె ఉన్న వార్డుకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ డాక్టర్స్ చెప్పారు ఆమె బ్రతకడం సాధ్యం కాదని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఆ తదుపరి కొద్ది సమయానికి ఆమె చనిపోయింది, ఆమె భౌతికంగా మరణించింది.
ఆమె తన చివరి కన్నీరు ఆ బుగ్గల మీద కారుచు ఉండగా ఆమె ఆ పిల్లలను లేకపోతే తన కుమారుని అప్పగించి నువ్వు దేవుని పని చేయమని చెప్పి ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఆయన ఆలోచించాడు. అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి, ఏం అర్థం కావట్లా. ఆ చిన్న పిల్లవాడు ఆ తల్లి చేతిని పట్టుకున్నాడు. ఆ చేతిలో, ఆ తల్లి చేతిలో ఆ పిల్లవాడి చేయి ఉన్నది. అయితే ఆమె మరణించింది. ఆ చిన్న బాలుడు ఆ తల్లి కోసం ఏడుస్తున్నాడు. మరికొద్ది సేపటికి తన చిన్న బాలిక ఆమె కూడా మరణించింది. ఒకేసారి ముందు తల్లిని పాతి పెట్టిన తర్వాత మళ్ళా దాన్ని ఓపెన్ చేసి ఆ బిడ్డను కూడా పెట్టి ఆ చిన్న శరీరాల మీద మట్టి పెడ్డలు వేస్తున్నప్పుడు దైవజనుని యొక్క గుండె బ్రదలైపోయింది. ఈ రోజు మనం ఆలోచన చేస్తే ఈ దెయ్యము చేసే పని ఏంటంటే మనలను మరణం దగ్గరికి తీసుకొని వెళ్తుందండి. మరణం అనగా ఎడబాటు. నా మాట దయచేసి గమనించాలి. కాబట్టి ఈ మరణకరమైన లోయ అంటే చాలా ప్రమాదకరమైనది. అది ఈ మధ్య మన సోదరులు నాని వాళ్ళ మామ దగ్గరికి ఒమేగా హాస్పిటల్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్కి మధ్య అర్జెంటుగా హుబ్లీలో ఆ మీటింగ్ ముగించుకొని అక్కడి నుంచి నేను ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో మరి అప్పటికే చాలా టైం అయింది, ఆగమేఘాల మీద హాస్పిటల్కి చేరుకున్నాను. ప్రియరా, అతడు ఒకలాంటి నిరాశలో ఉన్నాడు. నిరీక్షణ కోల్పోయిన వాడుగా ఉన్నాడు. నేను వెళ్ళి ధైర్యం చెప్పాను, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. అది ఏ మరణకరమైన వ్యాధి అయినా సరే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని చెప్పాను. చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, అవతల వ్యక్తిలో దాన్ని నమ్మగలిగే శక్తి కావాలి. హల్లెలూయా. కాబట్టి వారు విశ్వసించగలిగినట్లయితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, కనీసం మమ్మల్ని పైకి తీసుకుని వెళ్ళడానికి కూడా వాళ్ళ కొడుకుని కూడా కిందకి రానివ్వట్లేదండి. అది 4th floor లో ఉంది ఆయన వార్డు. అతడు వచ్చి ఆ హాస్పిటల్, మేము రిసెప్షన్ దగ్గర ఉన్నాము, అక్కడే ఆ లిఫ్ట్ దగ్గర కాసుకుని ఉన్నాం. ఆయన రానివ్వట్లే కుర్రవాడిని. చివరికి ఎంట్రీ చెయ్యి వదలట్లా, నువ్వు వెళ్ళిపోతే ఏమైనా అయిపోతానని. తన భార్యను రానివ్వట్లేదు ఎక్కడికి. ఒకలాంటి నిరాశ. చిన్నగా మొత్తం మీద లోపలికి వెళ్ళాం. రమేష్ని రానివ్వలేదు, నేను వెళ్ళే ముందు. ఎలాగైనా ఆయన అవన్నీ ఎక్కుతా ఉన్నాయి, సెలైన్స్ అన్ని కూడా ఎక్కుతా ఉన్నాయి, ఆ సెలైన్లు ఎక్కుతా ఉన్నాయి. పిల్లలు మీరు గమనిస్తే నన్ను చూసి టక్కర్లు వేసాడు. మా అయ్యగారు వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి అతనికి ఒక ధైర్యం వచ్చింది, ఒక నిరీక్షణ వచ్చింది. పిల్లరా, నేను నన్ను గురించి చెప్పలేదు కానీ యేసయ్యలోని దైవ శక్తిని గురించి నేను మాట్లాడాను. ఆయన నామంలోని శక్తిని గురించి మాట్లాడాను. ఆయన స్వస్థపరిచే శక్తిని గురించి మాట్లాడాను. ఆయనకు అసాధ్యమైన ఏది లేదని నేను ప్రకటించాను. నేనేమని చెప్పానంటే, మీరు మళ్ళా లేస్తారు, మంచిగా ఉంటారు, ఆరోగ్యవంతుడు అవుతావు. అయితే దేవుని మర్చిపోకు. నీ జీవితంలో ఆయన చేసిన కార్యాలు మర్చిపోవద్దు నువ్వు. పిల్లరా, మరొక సహోదరి బెల్గాంలో ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె కూడా ఒక రకమైన బలహీనతలో ఉంది. ప్రార్థన చేసి నేను అన్నాను, నువ్వు నీ పని చేసుకుంటావులేండి, మళ్ళీ మంచిగా పని చేస్తావు. ఇదివరకు మేము వెళ్ళేటప్పటికి భోజనం అది వండి పెట్టేది, అలాగే వండి పెడతావు, నువ్వు యాక్టివ్గా పని చేస్తావు అని చెప్తే వాళ్ళు ఒక నిరాశలో చూస్తున్నారు. కారణం ఏంటంటే డాక్టర్ అలా చెప్పలేదంట. డాక్టర్ అలాగా చెప్పలేదు. పిల్లరా, నేనంటాను, డాక్టర్ వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి వారి సేవకులు వారు ఏం చెప్తున్నారో తెలుసా? మళ్ళీ వాళ్ళ సేవకులు పక్కనే ఉండి అంటాడు, ఏమన్నాడు తెలుసా? డాక్టర్లు అది చెప్పారు, ఇది చెప్పారు, అది అంటారు, ఇది అంటారు. నేను డాక్టర్ కంటే పరమ డాక్టర్ ఇక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం.
కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ అవిశ్వాసపు శక్తి దేవుని మాటను నమ్మనివ్వట్లేదు. కాబట్టి వ్యాధి వస్తుంది, వ్యాధి తీవ్రం అవుతుంది. వ్యాధి తర్వాత మనిషిని ఎక్కడ తీసుకెళ్తుంది? అది మరణానికి తీసుకెళ్తుంది. వాడు భయపడేది ఏంటంటే, నాని వాళ్ళ మామగారు చెప్పాడంట, అమ్మా సుగుణ పిల్లల్ని జాగ్రత్తగా చూస్తానమ్మా, నేను వస్తానో రాను, హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నేను వస్తానో రాను. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎక్కడో తెలిసే కుటుంబ సమేతంగా కారులో వెళ్ళి ఆయన వార్డు పక్కన ఇంకొక రూమ్ తీసుకుని అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ తీసుకురా. ఇప్పుడు పేషెంట్ ఏది చెప్తే చేస్తారండి. ఎందుకని? ₹1 ఎత్తాడే. వీళ్ళు అనుకుంటారు ఆయన ఉంటాడో ఉండడం, ఆఖరి కోరిక తీర్చాలన్నట్టుగా చేస్తారు. నా మాట విన్నారా? జైల్లో కూడా ఉరిశిక్ష చేసేవాడికి రేపో మాపో సత్తాడనుకో డేట్ ఇచ్చి, వాడు ఆఖరి కోరిక తీరుతారు. రాజకీయ ఖైదీలు కూడా ఉంటారు, వాళ్ళని కూడా ఉరేసేస్తారు, లేకపోతే చంపేస్తారు కాల్చి. వాడు కూడా ఏదైనా ఆఖరి కోరిక అడిగాడు అనుకో, సాధ్యమైతే ఆఖరి కోరిక తీరుస్తారండి. విన్నారా? అలాగే ప్రజలు అనుకోండి, ఆఖరి కోరిక అంటే ఏంటి? అక్కడ మళ్ళా చూడాలన్నా కనపడ్డు ఉంటాడు. ఎక్కడ? భూమి కింద ఉంటాడు, సమాధిలో ఉంటాడు, సమాధి పెట్టెలో ఉంటాడు. సమాధి కూడా ఘనంగా చేస్తారు. నా మాట విన్నారా? కానీ మనం దానికోసం చూడట్లా, పునరుద్ధానం కోసం. అవిశ్వాసం మరణం, దేవుని శక్తి పునరుద్ధానం. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం దేనికోసం చూస్తున్నాం? పునరుద్ధానం కోసం చూస్తున్నాం. ఎస్, ప్రవక్త యొక్క భార్య చనిపోయింది, చిన్న బిడ్డ కూడా చనిపోయింది. ఆమె ఒడిలో పెట్టి మట్టి పిల్లలు వేస్తే ఆ కుమారుడు అడుగుతున్నాడు, నెలల పిల్లవాడు అంటే సంవత్సరంన్నర పిల్లవాడు అనుకో బహుశా. ఏమన్నాడు తెలుసా? అమ్మ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాడు. అని అంటే ఇతడి భారం ఇంకా ఎక్కువైపోయింది. ప్రవక్త నిరాశ, ఏం చేయని పరిస్థితి. అరే నేను దేవుని సేవ బాగానే చేశాను, వరదలు వస్తే మనుషులను రక్షించడానికి వెళ్ళాను, అనేక మందికి నేను ఉపకారం చేశాను, దేవుడు ఇంత అపకారం నాకు ఎందుకు చేశాడు? ఆమేన్. కాబట్టి ఆ చెట్లు అక్కడ ఓక్ చెట్లు ఊగుతా ఉన్నాయి. ఆ చెట్లు ఊగుతా ఉన్నప్పుడు ఒక చక్కని సంగీతం వినపడతా ఉన్నాడు. అక్కడ అతడు దాని గురించి ఆలోచన చేస్తా ఉంటే, ఈ కాలం అనే తెరకు ఆవల వారు సురక్షితంగా ఉన్నారు. నీ భార్య అవతల సురక్షితంగా ఉంది, నీ కుమార్తె అవతల సురక్షితంగా ఉంది. కాబట్టి అక్కడి నుండి ఆమె వచ్చి అంటుంది, పిల్లి భయపడుకో, దేవుడు అప్పగిచ్చిన పని చేయి. ఆ చిన్న కుమార్తె, ఆ నెలల అమ్మాయి యవనస్తురాలు వల్ల వచ్చి, డాడీ నేను మీ షారోన్ని, నువ్వు వెళ్ళి పని చేయి, దేవుని పని చేయి. ఇదే మనకి ఇవ్వబడిన విధి. పిల్లలు మనం ఎక్కడ చూస్తున్నామంటే, కాలం అనే తెరకు ఈవల చూస్తున్నాం, కానీ కాలం అనే తెరకు ఆవల ఒక ప్రపంచం ఉంది. నేను ఎల్లప్పుడూ వాక్యంలో నేను బోధించేది అదే. కేవలం యువతల గట్టు మీద మీరు నమ్మకం కలిగి ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ భక్తి శూన్యం. క్రైస్తవ విశ్వాసము కేవలం యువతల గట్టు గురించి మాత్రం చెప్పదు, ఆవలి గట్టును గురించి మనకి చెప్తుంది. ఈ మధ్య ప్రశాంతి డెలివరీ అయినప్పుడు, ప్రశాంతి డెలివరీ కోసం మేము ఎవ్వరం ఆలోచించాం. ఎవరి కోసం ఆలోచించామంటే, జన్య వాళ్ళ అమ్మ లేకుండా ఎలా ఉంటుంది అనే దాని గురించే మేమందరం ఆలోచించాం. కాబట్టి పిల్లరా విడిచి ఒక క్షణం కూడా ఉండదు. అలాంటిది నేను ప్రార్థన చేశా, ప్రభువా ఆ చిన్న బిడ్డకు, చిన్నపిల్లకి వారి దూతలు ఉంటారు కదా, వారి దూతకి చెప్పి తన తల్లి మీద అలాంటి దాని ఏమంటారు, కోరిక లేకుండా, లేకపోతే వాంఛ లేకుండా ఆమె తిరిగి వచ్చేదాకా నువ్వు కంట్రోల్ చేయాలి. నేను మనమంటది దేవుని దూత ఇప్పుడు మళ్ళా వెంటలా ఏమైనా కొట్టి వెళ్ళిపోతుందండి. కానీ ఆ హాస్పిటల్ నుంచి వాళ్ళు వచ్చేదాకా మాత్రం ఆ 3 రోజులు అయితే మెయిన్ 3 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది. వాళ్ళని అడగల. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను వెళ్ళాక
ఆమె కంట్లో నిరాశ ఉంది. ఏదో తెలియని కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒకలాంటి బెంగ ఉంది. నేనేమన్నానంటే ఆ చిన్న పిల్లవాడిని పిల్లల హాస్పిటల్ని తీసుకొచ్చేటప్పుడు నేనేమన్నానంటే, పద తీసుకొని వెళ్ళండి, వాళ్ళ అమ్మను చూపించండి, పుట్టిన వాడిని కూడా చూపించండి, అలవాటు పడుతుంది అని చెప్పాను. కాబట్టి లేదు వాళ్ళ అమ్మ మీద ఉరికేస్తుంది, లాగేస్తుంది, కొట్టేస్తుంది అని భయపడుతున్నారు. వాళ్ళు తీసుకెళ్ళి ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి చూపిస్తే ఇంకొంచెం ధైర్యం తెచ్చుకుందాం అని చివరికి వాళ్ళ అమ్మ వచ్చేదాకా ఆమెకి ఏం కలిగింది? ధైర్యం కలిగింది. కాబట్టి పిల్లరా, ఈరోజు కంఫర్ట్, ఆదరణ కోల్పోయినప్పుడు మనిషి నిరాశలో పడిపోతాడు. ఒక విషయం తెలుసు, ఆదాం ఉన్నాడు కాబట్టి ఒక మాట చెప్తున్నా. ప్రేమ్ కుమారి ఆదాంని రాజమండ్రి బస్సు ఎక్కించి, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఏలూరు పంపారు. ఏలూరులో నాకైతే అందరు తెలిసిన వాళ్ళే. ఆదాము కూడా అంతకుముందు వెళ్తా ఉంటాడు కాబట్టి వాళ్ళకు కూడా ఆదాము కూడా తెలిసిన వాళ్ళే. బట్ ప్రేమ కుమారికి తెలియదు. ప్రేమ కుమార్ ఏమనుకుందంటే, నేను కనుక చచ్చిపోతే ఈ ఆదాము ఎక్కడ పడేస్తాడు, ఏ కాలంలోనో. ఆ మైండ్లో ఎలాంటి ఆలోచన కలిగి ఉందంటే, ఎలాంటి ఫీలింగ్ ఇక్కడ నాకు ఎవరు ఆదరించేవారు లేరు. చూడండి, అక్కడ మంచి డాక్టర్కి చూపించాడు మనడు, మంచి టాబ్లెట్లు ఇప్పించాడు, అయినా కూడా ఆమె ఆరోగ్యం రాలా. వెంటనే బస్సు ఎక్కించి తరులపాడులో దింపితే ఆరోగ్యం వచ్చింది. నేను అంటాను, దేని మీద అయితే మనం నమ్మకం కలిగి ఉంటామో, నా మాట అర్థం కాలేదా? దేని మీద అయితే మనం నమ్మకం కలిగి ఉంటామో అక్కడ నీకు ధైర్యం కలుగుతుంది. నీకు వచ్చే సగం ధైర్యమే సగం శక్తి. కాబట్టి ఇక నువ్వు టాబ్లెట్లు కాదు, ఇంకోటి కాదు, నువ్వు ఎన్ని విటమిన్స్ వాడినా మైండ్ సెట్ లో ఉన్నటువంటి విటమిన్ బాగా పనిచేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ప్రీతికి కూడా ఇక ప్రాణం ఉంది కానీ బోర్. ఎందుకంటే హూ ఈజ్ సపోర్టర్స్, ఇక్కడ ఎవరు సపోర్టర్లు ఉన్నారు? నేను అన్నాను, మనుషులను ఆధారం చేసుకోకూడదు, రాజులను ఆధారం చేసుకోకూడదు. ఏదో ఒక రోజు ఒంటరిగా మనం ఇక్కడికి వచ్చామో ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎంతవరకు ఈ భూమి మీద సపోర్టర్. అందుకే తల్లి కాదు, తండ్రి కాదు, అన్నదమ్ములు కాదు, ఎవరు కాదు, దేవుడు ఒక్కడే మనకు సపోర్టర్. నువ్వు ఏకాంతంగా ఉంటే అక్కడ ఉంటాడు ఆయన, నువ్వు బాధలో ఉంటే అక్కడ ఉంటాడు ఆయన, నువ్వు దుఃఖంలో ఉంటే అక్కడ ఉంటాడు ఆయన, నువ్వు వ్యాధిలో అనుభవిస్తుంటే అక్కడ ఉంటాడు ఆయన. ఓర్చుకునే వాళ్ళే కానీ ఓర్చుకునేది నువ్వే. పైనుండి ఏమంటాడు? తండ్రి వచ్చి ఏమంటాడు? కొద్దిగా ఓర్చుకోమ్మా. భర్త వచ్చి ఏమంటాడు? కొంచెం ఓపిక పట్టు. నా మాట అర్థం కావట్లా మీకు? బంధువులు వచ్చి, తల్లులు వచ్చి ఏమంటారు? ఓపిక పట్టు అంటారు. కానీ ఓర్చుకునేది ఎవరు? పర్సనల్గా ఓర్చుకునేది ఎవరు? వాళ్ళు ఓర్చుకుంటారా? నీ పెయిన్ వాళ్ళు తీసుకుంటారా అని అడుగుతున్నా నేను. ఎవరు తీసుకోవాలా? నీకు వచ్చిన నొప్పి ఎవరు? నీ పంటి నొప్పి వచ్చింది, ఎవరు ఓర్చుకోవాలా? ప్రీతియా? ప్రీతికి ఏమైనా అప్పిస్తావా? ఎవరు ఓర్చుకోవాలి? నీ నొప్పి ఎవరు ఓర్చుకోవాలి? అంటే నిన్ను ఎవరు స్వస్థపరచాలి? నేను స్వస్థపరిచేది ఎవరు? తల్లా? నేను స్వస్థపరిచేది ఎవరు? తండ్రా? నిన్ను స్వస్థపరిచేది ఎవరు? అన్నదమ్ములా? నిన్ను స్వస్థపరిచేది ఎవరు? డాక్టరా? కాదే. దేవుడు అనుమతి ఉంటేనే నువ్వు హీల్ అవుతావు. ఇప్పుడు ఏ శక్తిని ఆధారం చేసుకోవాలి మనం? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అవతల గట్టు ఉన్న విషయాన్ని చూసాడో ప్రవక్త, ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ వాక్యం మన దగ్గరికి వచ్చింది. ఆయన అనేక మార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. విన్నారా? నాకు ప్రియమైన వారు లేకుండా ఎలా బ్రతకాలి ఈ లోకంలో అన్నాడు. కానీ దేవుని కృపను బట్టి, హల్లెలూయా, ఆ దేవుడే ఆమేన్ అతన్ని ధైర్యపరిచినప్పుడు బలముగా ఆయన వాడబడబట్టే ఈ రోజు ఈ వర్తమానం మన దగ్గరికి వచ్చింది. పిల్లరా, వారు వర్తమానం ఇచ్చారు. వారి వెనక వారు పడిన శ్రమ మీకు తెలుసా? ఆమేన్. కాబట్టి పౌలు గారు అంటాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ.
ఆమేన్. కాబట్టి ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్న విషయాలే చూస్తున్నాం. ఎప్పుడన్నా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, ఎలా ఉంటుంది వాతావరణం, ఎలా ఉంటుందమ్మా? నవ్వుకుంటారా? నవ్వుకుంటావా? నువ్వు కూడా అబ్బా నేను అక్కడ దిగ్గాని బండి ఎక్కించుకుని వెళ్ళేవాడు అబ్బా అని ఏడుతావు. నా మాట విన్నారా? అంటే అక్కడ ఏ సీన్ వేసుకుంటావు నువ్వు? మైండ్లో ఏడుపు సీనే వేసుకుంటావు, అంతేనా? ఒకవేళ పొరపాటు నవ్వుతే ఏం చేస్తారు నిన్ను? నవ్వలేవు అసలు. అక్కడ నువ్వు ఏడవలసిందే. అంటే నీ ఫీల్ ఎలా మారిపోతుంది అక్కడ? ఏడుపుగా మారిపోతుంది. ఏడ్చే స్థలంలోకి వెళ్తే ఎలా ఉంటావు నువ్వు? నవ్వే స్థలంలోకి వెళ్తే, జోకులు వేసే స్థలంలోకి వెళ్తే నవ్వుతావు. సంతోషించే స్థలంలోకి వెళ్తే సంతోషిస్తావు, ఏడ్చే స్థలంలోకి వెళ్తే ఏడుస్తావు. ఆమేన్. ఎందుకంటే ఆ మరణకరమైన స్థలంలో ఎలా నిరాశ, అన్ని పోగొట్టుకున్న పరిస్థితి, ఎడబాటు. వాళ్ళు ఎటు వెళ్ళిపోతారో తెలియని ఎడబాటు. వాళ్ళు అక్కడే తిరిగినట్టుగా అనిపిస్తుంది నీకు, వాళ్ళు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. మీకు అర్థం కాలేదా? అంతేనా? చాలా మంది అంటారు మా డాడీ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని. యాక్సిడెంట్ అయి వస్తే డాడీ బాడీ రాలేదా అంటారు. అవునా కదా? అంటారా అనరా? డాడీ కాస్త ఏమైపోతాడు? కాబట్టి అంతకుముందు చెంబుతో నీళ్ళు ఇస్తావు, అవి ఇస్తావు, ఇవి ఇస్తావు. డెడ్ బాడీ వస్తున్న వాళ్ళకి అందరు ఇంట్లోకి వెళ్ళి లోపల కూర్చొని ఏడుతారు. డేరు తెచ్చుకొని 2 డోసులు బలం తెచ్చుకొని దగ్గరకు వచ్చి ఏడవాలి కాబట్టి ఎలాగోలాగా ఏడుస్తారు. 1 గంట ఉంటారా? ఎవరు ప్రేమిస్తున్నారు మీరు? 2 గంటలు ఉంటారా? అని ఇప్పుడు ఒక దైవజనుడే, నేను ఆయన గురించి ఏమనను, ఆయన భార్య చనిపోయింది. ఆ బాక్స్ లో పెట్టారండి, అక్కడ ఫ్రీజర్ బాక్స్ లో పెట్టారు. లోపల ఒక చిన్న బల్బ్ పెట్టారు. అయితే లోపల ఆ కూలింగ్ వస్తుందో లేదో చూడటానికి ఎవరు రావాలా? తన భార్యను చూడటానికి ఆయన రావాలా. ఆయన వెళ్ళి నన్ను పంపాడండి. బాబు జాన్ బాబు వెళ్ళి లోపల గాలి వస్తుందా లేదా చూడు, అది వస్తుందా లేదా కూలింగ్ అని, లేకపోతే స్మెల్ వస్తుందని. అలాగే అక్కడికి వస్తే పెర్ఫ్యూమ్ ఉందా, అక్కడికి వెళ్ళి కొద్దిగా కొట్టి నువ్వు చూడు అన్నాడు. ఆయన పైనుండి దిగట్లా. చనిపోయింది ఎవరు? చూడాల్సి వచ్చింది ఎవరు? ప్రియరా, కారణం ఏంటంటే భయం. నిన్నటిదాకా భార్య, ఇప్పుడు శవం. ఎవరు మాట్లాడట్లా. యేసు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించు. నీ కష్టంలో, నీ సుఖంలో, నీ బాధలో, నీ వ్యాధిలో, మరణకరమైన సమయంలో ఉండదగిన వాడు ఆయనే. అదే దేవుని శక్తి అంటే. దేవుని శక్తి అంటే ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే దేవుని ప్రేమ మరణము కంటే బలమైనది. ఎందుకు ఆ దినాల్లో చనిపోయారు? యేసు కొరకు ఎందుకు చనిపోయారు? ఆ ప్రేమ భూలోక సంబంధుల మనుషుల ప్రేమ కంటే గొప్ప ప్రేమ. అది గొప్ప ప్రేమ కాబట్టి గొప్ప ఆదరణ ఇచ్చింది. గొప్ప ఆదరణ ఇచ్చింది కాబట్టి మరణముకైనా కూడా వారు భయపడలేదు. గ్లోరీ. నా మాట అర్థమవుతుందా? అంత ధైర్యంగా వాళ్ళు మళ్ళా తిరిగి సేవ చేశారంటే కారణం ఏంటి? మరణమును నిరర్ధకం చేశారు. ఒక రోజు అనుకుంటున్నారు, వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? ఏదో ఒక రోజు మరలా నేను వారిని కలుసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్న చనిపోయిన 20 రోజులకి మళ్ళా పాత ఇంటికి నేను వెళ్ళానండి. వెళ్ళి తలుపులు తెరిచా, తాళం తెరిచా, ఇల్లంతా వాసన వస్తావు. ఆయన తీసుకెళ్ళాం. అక్కడ సమాధి చేసిన 20 రోజులకు మళ్ళా పాత ఇంటికి వచ్చాం. ఆ ఇల్లంతా కూడా ఒకలాంటి నిరాకారంగా ఉందండి. గబగబా లైట్ వేసిన ఆయన మంచం కనబడుతుంది, లైట్ వేసిన ఆయన కుర్చీ కనబడుతుంది, ఆయనకి ఆ క్షణంలో ఇచ్చిన వాటర్ ఇచ్చినటువంటి చెంబు కనబడతా ఉంది, గ్లాస్ కనబడతా ఉంది. ఆమేన్. మైండ్ అంతా కూడా అక్కడ ఉన్నట్టే అనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలి. కానీ మానవుడు ఒక మాయాజీవి.
ఆ లోపలికి వెళ్ళి చూసినప్పుడు మా నాన్న అంటాడు, ఒరే బాబుగా అంటాడు. ఒరే బాబు అన్నట్టుగా ఉన్నదండి నాకు. ఆమె కాబట్టి ఏం చేయాలో అర్థం కాల. ఒకలాంటి బాధ, ఒకలాంటి నిరాశ. మీకు తెలుసో లేదో, ఆ ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చేసాను, ఆ స్థలం కూడా తీసాను. అటు వైపు ఇప్పటికి కూడా వెళ్ళలేదండి. మీకు అర్థమైందా? భయం కాదు, ఏదో ఎడబాటు, ఏదో జ్ఞాపకం, ఏదో బాధ, ఏదో తొందర, ఏదో గలిబిలి. కానీ ఒక్క మాట నిజం, వారు వారి స్థానంలోకి వెళ్ళిపోయారు. వారి వెనకాల మనం ఉన్నాం. రోజులు ఎంత గిర్రను వచ్చాయి, రోజులు ఎంత గిర్రను వచ్చాయి. మీరు గమనించారా? వారు మా పిల్లలను చూసి అతిశయపడ్డారు. ఇప్పుడు మా పిల్లల పిల్లలు మేము చూడాల్సి వస్తుంది. అంటే స్థాన భ్రంశం చెందారు, వాళ్ళు వెళ్ళారు. ఆ స్థానాన్ని మనం ఆక్యుపై చేస్తున్నాము. ఏం గురే, అంతేనా? మొన్న అడిగింది అదే ప్రశ్న. భూమి మీద వారి ఖాళీ చేసిన స్థలంలో మనం ఉన్నాం. అంతకుముందు ఖాళీ చేసిన వారి స్థలంలో ఇంటి అరుళ్ మాస్టర్ గారు అన్నాడు, ఎందుకు ఇల్లు ఇచ్చేసాను తెలుసా అన్నాడు. ఎందుకు ఇచ్చా అన్నాడు. ఇంట్లో ఆమె తిరుగాడుతూ ఉండేది. ఎవరంట? ఆమె తిరుగాడుతూ ఉండేది. ఆమె గుర్తొస్తుంది. ఎవరు గుర్తొస్తుందంట? ఆమె గుర్తొస్తుంది. మీరు వచ్చాక అది పోయిందంట, ఆలోచన పోయిందంట. అది ఇటు తిరగాడంట ఆయన. అందుకని ఈ పార్టీ ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు స్వార్థకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు ఖాళీ చేసిన స్థలంలో మనం ఉన్నాం. నా మాట వినపడుతుందా? అర్థం కావట్లేదా? అది ఇక్కడే తిరిగేదంట. మీరు భయపడగా. వాళ్ళ అక్క ఎవరో అది ఆ షెడ్ లో పెట్టాడంట లాస్ట్ లో. అంటే ఏమైపోయింది? ఆయన అంటాడు, ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను, నేను కూడా పోతే ఇది మొత్తం ఖాళీ అయిపోద్ది అన్నాడు. ఏమైపోద్దంట? ఆయన కూడా పోతే ఇదంతా ఏమవుద్దంట? ఖాళీ అయిపోద్దంట. నేను అన్నాను, ఇప్పుడే పోవలే, మా పరిచయం అయిపోయేదాకా నువ్వు పోవలే, నువ్వు ఉన్నాను. వాళ్ళు మనవడు వచ్చాడు, మనవడు వచ్చి అంటున్నాడు, ఉండండి, నీకేం కాదులే, ఉండండి, మా తాతయ్య ఉన్నాడు, ఉండండి. నేను అనుకున్నాను నీ తాతయ్య పోతే అని. తాతయ్య పోయినా ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, దేవుని శక్తి మనకు తోడే ఉండకపోతే ఈ లోకంలో అంత నిరర్థకమే. నా మాట అర్థమవుతుందా? అంటే ఈ లోకం మట్టికే నువ్వు దేవుని ప్రేమిస్తే, మనకంటే ముందున్న వారు కూడా అలాగే ప్రేమించారు. నా మాట దయచేసి అర్థం చేసుకోవాలి. మనకంటే ముందున్న వారు కూడా అలాగే ప్రేమించారు. చాలా మంది వ్యాధిగ్రస్తుల దగ్గరికి నేను అర్జెంటుగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాను. మోహను బాగున్న వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం అంటాడు, బాగలేని దగ్గరికి అయితే నేను రాలే కానీ బుర్రన్న ఎవరినన్నా తీసుకుని వెళ్ళాను. పిల్లరా, మీరు గమనించాలి, నేను వెళ్ళను అక్కడ, యేసును మోసుకుని వెళ్తున్నాను. మొన్న రమేష్ వచ్చాడు, అబ్బాయి హాస్పిటల్లో అసలు ఎలా ఉంటున్నారు అయ్య గారు వీళ్ళంతా అని అన్నాడు. ఇలాంటివి నువ్వు ఒక్క కేసుకి వచ్చావు. నేను వెళ్ళిన కేసు ఏంటో తెలుసా? కోమాలో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నేను ప్రార్థన చేశాను. ఆ కోమాలో ఉండి కూడా చెయ్యిలా చాపి వచ్చారా అన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళానండి. వినారా? ఇలా చెయ్యిలా ఇలా అని ఏలిలా అని నా ఏళ్ళను తాకి ఆ రాత్రికి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, కారణం ఏంటంటే వారిని చూసినప్పుడు నాకు దుఃఖం కలగదు, కానీ వారు వంతులో వాళ్ళ పని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. నేను వారిని అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు అవతల గట్టుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా అని నేను అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వాళ్ళ పిల్లలతో మాట్లాడి ఏం కాదులే, సావు చచ్చిపోయాక ఘనంగా చేయండి, టపాసులు పేల్చండి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టండి, ఇలాంటి కథలు నేను చెప్పను. నాకు అవసరం లేదు. అది ఒక ఆత్మ, ఆ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆఖరి క్షణంలో కూడా నా వంతు ఉన్నప్పుడు, ఆఖరి క్షణంలో కూడా నేను అదే బోధిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వారు ఆఖరి గడిలో ఉన్నప్పుడు పరిగెత్తుకొని వెళ్తానండి. మీకు అర్థమైందా? ఇలాంటి కేసులు ఎన్నో. కొంతమంది బతికారు, కోమాలోకి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళా ఇప్పుడు ఉన్నారు భూమి మీద. పేర్లు చెప్పనవసరం లేదు, ఇప్పుడు కూడా ఉన్నారండి. చావు దాకా వెళ్ళి
వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు నాకు చాలా భయం, ఎవరైనా చనిపోతే ఆ ఏరియాకి కూడా వెళ్ళేవాడిని కాదు. ఈరోజు గొప్ప ధైర్యం దేవునిని బట్టిది. కేవలం ఈ దేహాన్ని గురించి నేను చింతించను, ఆ దేహంలో ఉన్న ఆత్మను గురించి నేను ఆలోచిస్తా ఉంటా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరలా భయపడుటకు మనం దాస్యపు ఆత్మను పొందలేదు. ఇక్కడ ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ మనం గమనిస్తే మోషే కాలంలో మోషే పుట్టినప్పుడు అపవాది మోషేలో దేవుని ప్రణాళికను చూశాడు. ఎవడైతే మరణ శాసనం రాయించాడో అపవాది ఆ మగపిల్లలను, ఎబ్రి మగపిల్లలను నైలు నదిలో పారవేయమనే శాసనాన్ని రాయించాడో, ఆ శాసనము రాసిన మరణ శాసనము రాయబడినప్పుడే మోషేని దేవుడు లేపాడు. అది మరణంలో నుండి మరణాన్ని నిరర్ధకం చేసేవాడు అక్కడ పుట్టాడు. మోషేని చూసినప్పుడు అతడు ఎలా ఉన్నాడంట? దివ్య సుందరుడై ఉన్నాడంట. అమ్మ విన్నారా? అమ్రాము యొకేబెదుకి అంతకు ముందు ఒక కుమారుడు ఉన్నాడు, కుమార్తె ఉంది. ఈడు పోతే పోయాడు అనుకోవచ్చుగా, ఇద్దరు ఉన్నారు కదా, ఈడు పోతే పోయాడు అనుకోవచ్చు. అనుకోవాలా, ఆమెకి అతన్ని పారేయాలనుకోలా. విన్నారా? 3 నెలలు ధైర్యంగా పెంచింది, ఆమె పాలిచ్చింది, దాచి ఇచ్చింది. ఇక దాయలేకపోయింది. కానీ వారికి తెలుసు ఒక రోజు ఇతడు నాయకుడు అవుతాడు. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? నీ చేతిలో ఉన్న దాని మీద నీకు నమ్మకం లేకపోతే దాన్ని ఇసిరి పారేస్తాం మనం. ఆమె నమ్మకం కలిగితే మరణమును ఛేదించుకొని అది తీసుకొని రాబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక సహోదరికి చాలా డాక్టర్ల దగ్గర చూపించారు. నేను మొన్న ఎందుకున్నానంటే వాళ్ళ భర్త అన్నాడు, నీ ప్రార్థన మీద ఆమెకు ఆశ ఉంది. విన్నారా? నేను అక్కడికి వెళ్ళి ప్రార్థించాను. ఆమె నవ్వింది, లేచి వచ్చి కూర్చుంది. నేను అన్నాను, మరలా లేచి నీ పనులు నువ్వు చేసుకుంటావు అని. ఇంకా రిజల్ట్ రావాలి, చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే దేవుని శక్తిని మనం శంకించడానికి వీల్లేదు. ఇప్పుడు యోసేపుకి బాగా తలనొప్పి వస్తుంది. నేను ప్రార్థన చేసి వెళ్ళి ఆ మెడికల్ షాప్లో జండు బాంబు వాడుకో అని చెప్పాను. మళ్ళా యోసేపు నాకు ఫోన్ చేసి, అయ్యగారు జండు బాంబు అయ్యగారు గుర్తుగానే తగ్గిపోయింది. అదేం విశ్వాసం? అది విశ్వాసమేనా? కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా హెడేక్ తగ్గల. కానీ దేవుని మూలంగా ప్రార్థన చేసినప్పుడు తగ్గింది. దట్ ఈస్ ద ఫెయిత్. అదే విశ్వాసపు శక్తి. చాలా సామాన్యమైన దానికోసమే మనం అడుగుతాం. ఆదాం అంటాడు, అయ్యా ఇంకా ఆశ ఉంది, మగపిల్లడు పుట్టగలడా అని. నమ్మితే పుడతాడు, కానీ అది ఇప్పుడు అవసరం అని అడుగుతున్నాను. అంటే ఈ దినముల యొక్క అంతంలోకి వచ్చాం. మగపిల్లడు పుడితే ఏంటి, ఆడపిల్ల పుడితే ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే రాబోయే కాలం మంచి కాలం వస్తుంది అంటారా? ర్యాప్చర్ జరిగాక. అంటే వాడు పుడితే ఎవరికి అప్పగించాలా? సాతానికి. అంతే కదా? అందుని బట్టి నువ్వు ఒకటి వెళ్ళి ఒక సువార్త చెప్పు ఒకడికి, ఆత్మీయంగా పుడతాడు. నువ్వు అతడికి నువ్వు ఆత్మీయ తండ్రివి. అతడు బ్రతికి పరలోకంలో ఉంటాడు. అతడు సంపాదించినందుకు నీకు కూడా బహుమానం దక్కుతుంది. ఈ శరీర సంబంధమైన వాటి కోసం కాదు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం పోరాడాలి. దేవుని రాజ్యమును మనం చేపట్టాలి. సాయంకాలం ప్రభు రాత్రి భోజనానికి మనం వస్తాం, అవునా? యేసు ప్రభు ఏమన్నాడు? నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు, ఇటర్నల్ లైఫ్. ఎల్లప్పుడూ అతడు జీవిస్తాడు. అతడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చాలా మంది బాగా డబ్బు సంపాదించాలనుకునేది ఎందుకు?
ఎందుకంటారు? మీరే చెప్పండి, నేనేం చెప్పను. అది కూడా ఒక శక్తే. డబ్బు కూడా మనీ మేక్స్ మోర్ థింగ్స్. డబ్బు కూడా ఏంటండి? శక్తి. ఇప్పుడు ఏదో కొద్ది గొప్ప నాయన కొంచెం ఇది ఉందనుకోండి, నెలకి 50,000 కాదు, నెలకు 5 లక్షలు వస్తుంది అనుకోండి చేతికి, ఖాళీగా ఉంటాడా? ఆ శరీరం ఖాళీగా ఉంటుందా? అప్పుడు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఉన్న టైం కూడా ఏమనిపిస్తుంది? బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే బయట ఎన్ని పనులు ఉంటాయి? 4,50,000 పనులు ఉంటాయి. ఎంత ఉంటాయి? బైబిల్లో ఏమని చెప్పిందో తెలుసు? బైబిల్ ఏమని తెలుసు? ధనాపేక్ష సమస్త కీడులకు మన సమయాన్ని దొంగిలిస్తుంది. ఈ డబ్బు ద్వారా సాతాను ఏం చేస్తాడు తెలుసా? మన ఆత్మకు విలువైన దాన్ని కొట్టేస్తాడు. అవుననేటటువంటి ప్రతాప్ అనుకుంటాడు, టైం ఎన్ని గంటలకు వచ్చాం ప్రీతి? 11:30కి వచ్చినామయ్యా. 11:30 నుంచి 1:30 లోపల 3-4 కిరాయిలు దొరికాయి. ఎన్ని దొరికాయి? 3 రోజులు 600 రూపాయలు పోయింది. ఇప్పుడు ఎంత పోయింది? మాట్లాడలా. మనీ మేక్స్ మోర్ థింగ్స్. కానీ దేవుడు అడుగుతున్నాడు, నా కోసం నువ్వేం చేసావని అడుగుతున్నాడు. ఏం చెప్తాం? కాబట్టి ఇక్కడ ఆమె విశ్వాసాన్ని కాపాడుకుంది. అక్కడ బాలురందరూ చనిపోతున్నారు. మోషే పుట్టినప్పుడు చిన్న పిల్లలను సాతాను చంపేశాడు. ఆమె ఎందుకు చంపేశాడో తెలుసా? ఆ నీతిమంతుని ద్వారా, ఆ సేవకుని ద్వారా యేసుక్రీస్తు యొక్క ఛాయ మోషేలో ఉంది కనుక మోషే కూడా చనిపోతాడని ఆ పిల్లల్ని చంపడం మొదలుపెట్టింది. కానీ మోషే మరణానికి ఎదురెళ్ళాడు. అది విశ్వాసం. మరణానికి ఎదురెళ్ళాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం పెట్టాడు తెలుసు? మరణానికి ఎదురు నిలబెట్టాడు. మరణానికి ఎదురు అంటే ఏంటో తెలుసా? విశ్వాసం. నీ విశ్వాసం వల్ల నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు. అది దేవుని శక్తి, విశ్వాస బలం. నువ్వు ప్రార్థించి ఆ కొండ వైపు చూసి అది ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి నీవు సందేహించక నమ్మిన ఎడల అది చూస్తావు. అది దేవుని శక్తి అంటే. దేవుని స్తోత్రం. చాలా గొప్ప కార్యాలు దైవజనుని ద్వారా జరిగాయి. ఆయన అనేవాడు, నువ్వు నిలబడు, నిలబడితే నువ్వు పలానా వ్యాధి వచ్చి, నువ్వు పలానా హాస్పిటల్కి వెళ్ళి, నువ్వు పలానా చోటుకి వెళ్ళావు, పలానా రోజున డాక్టర్ నీకు ఇలా అన్నారు, ఇదిగో నీలో ఒక క్యాన్సర్ ఉంది, అది సీక్రెట్ గా పలానా చోట ఉంది, ఇదిగో యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఇప్పుడే ఆ క్యాన్సర్ నేను విడిచిపోయింది, ఇక దాని గురించి నువ్వు విడిచిపెట్టేసి నువ్వు దేవుని స్తుతించుకోవాలి. కూర్చో. ఇమీడియట్లీ ఆ క్యాన్సర్ అక్కడ ఉండేది కాదండి. ఆమె ఆ వ్యాధి అక్కడ ఉండేది కాదు. హల్లెలూయా. అన్నమాట అర్థమవుతుందా మీకు? అయితే అక్కడ FBI అనేటటువంటి ఒక ప్రత్యేక సంస్థ, ఈ స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ఇలాంటివి లేవని దైవజనుణ్ణి అవమానపరచడానికి వారు పూనుకుంటే ఆయన ఒక సవాలు విసిరాడు. నాది రాంగ్ అయితే ఈ స్టేజ్ మీద నేను చచ్చిపోతాను, ఓకేనా? నేను గారడీ వాడిని అయితే నేను ఇక్కడే చనిపోతాను. ఒకవేళ అదే ఆత్మతో నేను మాట్లాడుతున్నా, మీకు ధైర్యం ఉండి నన్ను అబద్ధికునని గనుక నిరూపించగలిగితే నేను వదిలేస్తాను. కానీ అదే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చి మీరు బ్రతకగలిగితే రండి అన్నాడు. వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారండి. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఏం పరిస్థితి మొత్తం చెప్పాడు దేవుడు. నేను అంటాను, ఈ రోజు ఆ దేవుడు ఉన్నాడు. ఈరోజు విలియం బ్రహ్మాం గారిని ఎక్కడి నుంచి తెస్తాను నేను? ఆయన తీసుకొస్తానా? ఆయన వాక్యాన్ని మోసుకొని వెళ్తున్నాను నేను. ఈరోజు వర్తమానంలో ఉన్న జబ్బేంటో తెలుసా? ఆ రోజే దేవుడు ఉన్నాడు. ప్రవక్త ద్వారా చేశాడు, అపోస్తుల ద్వారా చేశాడు, ఫలానా వారి ద్వారా చేశాడు. అయితే ప్రవక్త ఎల్లప్పుడు చెప్పే వాక్యం మనకు తెలియదా? ఆయన నిన్న ఉంటే నేడు ఉన్నాడు, నేడు ఉంటే రేపు ఉన్నాడు. మన రాయ్ మ్యాథ్యూస్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ డానియల్ సాక్ష్యం చెప్తుంటే ఈయన ఆశ్చర్యపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు సంతానమే లేదనుకున్న వారు మరో బిడ్డకు జన్మనివ్వటానికి రెడీగా ఉందాము. మనం బెల్గాం వెళ్ళి ప్రార్థన చేసి వచ్చానండి.
నా మాట విన్నారా? నేను అంటున్నాను, దేవునికి ఈ రోజు కూడా సాధ్యమే. ప్రార్థన చేయలేని మనం ఏం చేస్తాం తెలుసా? వాదనలు పెట్టుకుంటాం, యుద్ధాలు చేస్తాం. నా మాట విన్నారా? ఇవన్నీ నువ్వు చేసే బదులు ప్రార్థన చేయటం బెటరు. ఏం చేయొచ్చు? నీకు నమ్మకం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే ఏది బెటర్ అని నాకు చెప్పండి. నీకు విశ్వాసం ఉంటే ఏం చేయడం బెటరు? యుద్ధములు చేయటం, పోరాటం చేయటం కంటే ఆమె ప్రార్థన చేయటం బెటర్. నేను ఒక మాట చెప్తున్నా, ప్రార్థన మీద విశ్వాసం లేని వారు ఫైటింగ్లు చేస్తారు. మాట్లాడలా. ప్రార్థన మీద నీకు నమ్మకం లేదానికి ఏం చేస్తావు? జయం మీద ఫైటింగ్ చేస్తావు. ప్రార్థన మీద నమ్మకం ఉంటే జయం జోలికి వెళ్ళావు, నువ్వే మోకరించి నీ సమస్య పరిష్కారానికి ప్రార్థన చేస్తావు. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నిజమే, బయట సొసైటీ బాగాలేదు, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు, 3 నెలలు దాస్తున్నాడు. ఆ 3 నెలలు ఆమె దాస్తుంది. తన భర్త అయినటువంటి వాడు వచ్చి, ఎందుకమ్మా అనవసరంగా దాస్తున్నావు అన్నాడా? లేదు లేదు, మంచి పని చేస్తున్నావు, చేయాలి. దేవుడు ఏం చేస్తాడు చూద్దాం, చేయి. విశ్వాసముల కర్త, ఆయన కొనసాగించే దేవుడు, ఆయన చేస్తాడులే, నువ్వు చేయి. ఆమె ధైర్యం ఉందా మీకు? ధైర్యం ఉందా? ఇట్స్ పాసిబుల్, ఇట్స్ పాసిబుల్. నేను నా ఇంటి మీద పెట్టే పెట్టుబడికి భయపడతాను కానీ దేవుని కొరకు పెట్టే పెట్టుబడికి భయపడినాడు. మన తరలుబడి వెళ్ళి ఇలా మార్చేద్దాం. ఇందాక మన ఆదాంతో కూడా మాట్లాడుతూ వచ్చాను నేను. అయ్యా, ఎవరిచ్చిండ్రయ్యా నీకు ఐడియా? నాకేం తెలుసు? ద ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. కాబట్టి దేవుడు ఆ ఐడియా అలా చేశాడు. ఆమె యాదృచ్ఛికంగా గురైతో మాట్లాడుతూ మాటల్లో వెళ్ళిపోయింది అలా. కానీ అది బాగుందంట. మీరు అర్థమైందా? ఎందుకంటే పిల్లరా, ఈ రోజుల్లో నిన్న లింగంగుంట్లోకి వచ్చి పైన చర్చి అంటే, అమ్మ అయ్యా ఇంకా మేము చర్చి ఆడ చూస్తాం అన్నారండి కొంతమంది ముసలోళ్ళు. లింగంగుంటలో ఒక 10 మంది ముసలోళ్ళే ఉన్నారు, కుర్రోళ్ళు తక్కువ ఉన్నారు. అంటే పాత విశ్వాసులు ఉన్నారు. ఇంకా కిందకు వచ్చాను, వినాల్సిందేనయ్యా, మేము పైకి ఆడెక్క మోకాలు లేవని. దాన్ని బట్టి ఆలోచించాను నేను. ఆదామన్నాడు, అయ్యా ఎవరు కుర్రోళ్ళే ఎక్కలేరు, ముసలోళ్ళే ఎక్కారా? కుర్రోళ్ళే ఎక్కలేరు పైకి అంటున్నారు. అని పైకి ఎక్కి ఆరాధన చేసే ఇది లేదు ఇప్పుడు. అయితే దేవుని ప్రణాళిక ప్రకారం కిందే బెటర్, అలాగే వచ్చి అలా ఎక్కేసి ఆరాధన చేసుకుని వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మోషే కాలంలో మోషే పుట్టినప్పుడు చిన్నపిల్లల్ని సాతాను చంపగలిగాడు, ఇంకేం చేయగలిగాడు? కానీ దాని తంత్రములను ఎదిరించేవాడు అక్కడే ఉన్నాడు. పెద్ద విషయం ఏంటంటే, ఎవరు మరణ శాసనం రాశారో, ఎవరైతే పిల్లల్ని చంపారో ఆ ఇంట్లోకే వాళ్ళని చంపేవాడు వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? ఎంతమంది పిల్లల్ని తినేసి ఆ మొసళ్ళు బలాభివృద్ధి లేకపోతే బలం పెంచుకొని క్రొవ్వు పట్టి ఉన్నాయో దాని మీద ఎవరున్నారు? మోషే ఉన్నాడు. కానీ వీటికి తెలుసు, ఏదో ఒక రోజు ఆ నైలు నదిని రక్తంగా మార్చినప్పుడు ఇవన్నీ చచ్చిపోతాయని తెలుసు. చేపలన్నీ చచ్చాయి, మొసళ్ళన్నీ చచ్చాయి, మనుషులు తినేయన్నీ చచ్చిపోయినాయి అక్కడ. అది చంపేవాడు ఎక్కడున్నాడు? నీటి మీద ఉన్నాడు. చంపేవాడు ఎక్కడున్నాడు? మరణమును నిరర్ధకం చేసేవాడు ఎక్కడున్నాడు? ఆ నీటి మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మీరే. యేసయ్యను మీరు మోస్తే మరణము పైన మీరున్నారు, అవిశ్వాసం పైన మీరున్నారు, శత్రువు పైన మీరున్నారు, శత్రువు కంటే బలాన్ని కలిగి మీరున్నారు. శత్రువు యొక్క బలం అంతటి మీద దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. అదే దేవుని శక్తి. స్తోత్రం. కానీ నీకు అవిశ్వాసం ఉన్నదానికో, నీ అంత బలహీనుడు ఇంకొకడు లేడు. ఎలా సాధ్యమయ్యా? శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మ ద్వారా సాధ్యం. ఆమె మీరు దయచేసి గమనించాలి. ఈ కిటికీ వేసేయండి, లేకపోతే ఇదా అదా ఎక్కడి నుంచో వాయిస్ చూడండి. ఇక రేపు ఇంకా హడావిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రేరా మీరు గమనించాలి. ఈ శత్రువు యొక్క ఆయుధాలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. గురైనంటే ఇంక నువ్వు ఎంతకాలం పని చేస్తావులే అంటే ఏమంటాయి?
నువ్వు పని చేసి పెద్ద అయ్యి విజయ్ గారికి పెళ్లి చేసి ఇంకొక అమ్మాయి ఎవరు ఏంటమ్మా శివాకి పెళ్లి చేసి ఎన్ని యాడా ఇప్పుడే నీకు మోకాలు పట్టుకుపోతున్నాయి, నరములు పట్టుకుపోతున్నాయి, మాట్లాడితే ఈడ నొప్పి అంటున్నావు సాతాను అంటది. ఇక చేయలేవబ్బే నువ్వు. ఇప్పుడే చూసుకో పిల్లల్ని. నో సార్, ఎస్ వి కెన్, మనం చేయగలం, ఇట్స్ పాసిబుల్. దేవుని స్తోత్రం కలుగును గాక. సాతాను నిన్ను నిరుత్సాహపరుస్తుంది. ఇప్పుడు గురయ్య కంటే ఎక్కువ నిరుత్సాహపడింది మీ నాన్న. అందరు ఆడపిల్లలు ఎవడు యెహోవా ఇది. దేవుడు మార్చలేదా అంటే రంగు కాదు, తెల్లది ఎర్ర రంగు మార్చు, ఆ రంగు కాదు, స్థితిని మార్చలేదా దేవుని స్తోత్రం. ఇప్పుడు అందరు కూడా కథ మొత్తం మార్చగలవని, మార్చే దేవుడు నిజమే. సగం పాట అది, మంచి పాట. నీ స్థితి మార్చగలడు, నీ కథ మొత్తం మార్చగలడు. నీ కథలో, నీ స్టోరీలో నువ్వేం చేసుకున్నావు, నీ గురించి తక్కువగా యోచించావు, కానీ కథ మార్చాడు దేవుడు. ఇక ఫరో అనుకున్నాడు హెబ్రీయులు జాడ నీడ ఉండగలుగున్నాడు. దేవుడు అన్నాడు ఈ వ్యక్తి ద్వారా నువ్వు ఉండవు అన్నాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఎవరు నేర్పాడు? సాతాను నేర్పాడండి. ఏ విద్య నేర్పాడు? మాస్టర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ ఎవరు నేర్పాడు? యుద్ధాలు, గుర్రాలు, గిర్రాలు, డామాలు, మాంత్రిక తాంత్రిక శక్తులన్నీ కూడా ఎవరు నేర్చుకున్నారు? మోషే నేర్చుకున్నాడు. ఆ శక్తులన్నిటినీ ఎవరి మీద పెడతాడు? మళ్ళా నా మాట అర్థం కాలేదా? నీకు విరోధముగా రోపించిన ఏ విధ ఆయుధమో వర్ధిల్లదు, శత్రువులు మిత్రులుగా మారేదరు. పాత పాటలు చాలా బాగుంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులను చెదరగొట్టేశాడు ఒక బానిస పిల్లవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆమె యొక్క ప్రత్యక్షత, ఆమె ప్రత్యక్షత ఏంటంటే వీడు చనిపోడు, నేలలో వేసినా చనిపోడు, ఐగుప్తులకు వెళ్ళినా చనిపోడు. నా కుమారుడా నువ్వు బయటికి రావాలా, ఐగుప్తు అంతం చూడాలా. ఏం చూడాలా? మమ్మీ నాకేముంది మమ్మీ, దేవుడు ఉన్నాడు. ఈ క్యాండిడేట్ చదువు సంఖ్య లేదు కదా, దేవుడు ఉన్నాడు. ప్రేమ కుమారు లాగా ఉండబాకు నువ్వు. ప్రేమ కుమారి బంధువులు ఉంటేనే ప్రేమ కుమార్ అలాగే ఉంది, మోహన్ కూడా అలాగే ఉన్నాడు. ఎక్కడికైనా సువార్తకి వెళ్ళగలరా? ఈరోజు ఐఎమ్ రెడీ. మీరు కనుక ప్రార్థన చేసి మా అయ్యగారిని చైనా పంపాయి అంటే వెళ్ళిపోతానండి. వాళ్ళు చంపుతారా? చావని. ఇది నాలో ఉన్నవాడు మరణం కంటే బలవంతుడు, ఆయన పునరుద్ధాన శక్తిని ఇవ్వగలవాడు. అయితే నాకు ఒక విషయం తెలుసా, నేను ఆయన పని చేసి ఐఎమ్ హ్యాపీ. చచ్చిపోయినా పర్లేదు, ఎవరు పని చేసాం? ఎందుకంటే ఒకరోజు ఆయన రాజ్యం రాబోతుంది, మన రాజ్యం కాదు, ఆయన రాజ్యం వస్తుంది. నేను నమ్ముతున్నా. ఏ రాజ్యం వస్తుంది? అదా ప్రజారాజ్యమా? దేవుని రాజ్యం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది గవర్నమెంట్ల మీద నమ్మకం పెట్టుకుంటారు, కొంతమంది ప్రధానమంత్రుల మీద నమ్మకం పెట్టుకుంటారు. మనమైతే మన ప్రభు అయిన యేసు మీద నమ్మకం పెట్టుకుంటాం. ఈ లోకంలో ఉన్న వారికంటే మన దేవుడు శక్తివంతుడు అని చాటడానికే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు. నీకు విషయం చెప్తున్నా, ఒక బలహీనుడు ఒక బలవంతుడు పడగొట్టడం ఎంత మీరు గమనించారా? బలవంతుడు బలహీనుడు కొట్టడం ఈజీ. నీకు అర్థం కాలేదా? బలవంతుడు బలహీనుడు తనటం ఎంత ఈజీ కదా, ఇట్లా తంతాడు. కానీ ఆ బలహీనుడు బలవంతుని పడగొడితే ఎంత అద్భుతం. అదే దేవుని శక్తి. నా మాట విన్నారా? ఆవగించేంత విశ్వాసం మీకుంటే మీ ఎదుట ఎవరు లేరనే దేవుని శక్తి. కానీ రెండు ఉన్నాయి విశ్వాసాల్లో. ఆ విశ్వాసం నీ బేసిక్ అదే. నువ్వు దేవుని నమ్మావా, నీ ఎదుట ఏది నిలవలేదు. నువ్వు దేవుని యందు సందేహించావా, ప్రవక్తని పట్టుకోవాలని, ప్రవక్తని ఏదో అబాసుపాలు చేయాలని ఉంటే దేవుడు రంగంలో దిగాడు, వాళ్ళనే చెదరగొట్టాడు. ఇప్పటి వరకు ఆయన మీద కుట్ర జరుగుతుందా లేదా? ఆయన చనిపోయాడు. ఆ సువార్త మనం ప్రకటిస్తున్నా కూడా బోధ మీద కూడా దేని మీద జరుగుతుంది కుట్ర?
ఆ సత్యం మీద ఈ రోజు కూడా సాతానుడు కుట్ర చేస్తున్నాడు. ఆమె చెప్తారా? నిజమేనా? కాబట్టి మీరు కూడా దాన్ని పట్టుకున్నారు, ఆ వాక్యాన్ని. మీ మీద కూడా కుట్ర జరుగుతుంది. ఎవరైనా మధ్యలో ఆపి ఎక్కడికి లేదో చెప్తారులేబ్బా, ఏదో అంత సంఘం ఉందిలే, ఆవగింజ అంత సంఘం చాలదేంటి, ఆవగింజ అంత సంఘం. ఏ గింజ? కొద్ది రోజు రాదు, ఆవగింజ ఏం చేస్తుందో. మీకు విషయం తెలుసా? చిన్నదే కాదని ఆటం బాంబుని ఇంట్లో పెట్టుకుంటావా? ఏమవుతుంది? పెద్ద భవనాన్ని కూల్చేస్తారు. అదే దైవ శక్తి అంటే. లోకంలో నీకు ఇది చిన్నగా కనబడుతుంది నీ విశ్వాసం. లోకంలో బలహీనుడిగా నేను కనబరుస్తుంది. సాతాను బెదిరిస్తాడు నిన్ను. వాడు దిష్టి బొమ్మలు కడతాడు. దిష్టి బొమ్మ నిజంగా వస్తుంది అంటది చేలో. రాత్రి భయపడతావు, పగలు భయపడతావు ఏంటి? ఒక దిష్టి బొమ్మ మీ ఇంటి ముందు కట్టారనుకో, రాత్రులు ఒక కొత్త బిల్డింగ్ కట్టి అలా దిష్టి బొమ్మ వేసారనుకో, నైట్ ఇలాగా లైట్ లేకుండా చూస్తే ఎర్రగా వేసిన రంగు కనపడుద్ది. నైనా ఇంత లావు నాలుకని చాపి ఎట్ట వచ్చింది అని. లైట్ వేసి కరెంట్ రాగానే, లేకపోతే కరెంట్ కాదు తెల్లారగానే దేనిక నేను భయపడ్డా, దిష్టి బొమ్మ. సాతాను పని ఎల్లప్పుడూ అంతే. వాడు నేను బెదిరిస్తాడు. చాలా మంది యవనస్తులు నిరాశలో ఉంటారు. ఏ ఆశ? నిరాశ. అంటే ఇంతే, నా బతికింతే, ఏది కలిసి రావట్లేదు. అరే దేవుని చేత పుట్టావు నువ్వు పోరాడితే నీ ఎదుట ఏది? అవిశ్వాసం అంత శక్తిహీనమైనది ఇంకోటి లేదు. మరణం కంటే కూడా ఘోరమైందండి అవిశ్వాసం. నా మాట విన్నారా? అవిశ్వాసం అంటే ఎలాంటిదో చెప్పనా బాబు? అసలు పని లేదు, డబ్బులు లేవు. నిన్న కుర్రోడు నాకు ఫోన్ చేసి, మీ ఫ్రెండే బాలరాజు ఫోన్ చేసి, ఏం చేయట్లేదు, ఏం అర్థం కావట్లేదు అన్న, బాకీలు జాస్తి అయ్యాయి, నేను ఎంత అయ్యాను, ఎంత అయ్యాడంట. అప్పుడు మనోడు కోరికలాగా మనోడు బుల్లెట్ బండ్ల మీద తిరిగాడు, ఆ బండి తిరిగాడు, ఈ బండి తిరిగాడు, 4 బండ్లు మెయింటైన్ చేసాడు. ఇప్పుడు చావాలనిపిస్తుందన్నా నా కోసం ప్రార్థన చేయంటున్నాడు. ఏంటి సమస్య అంటే, అప్పులు జాస్తి అయ్యాయి, నేను బుడ్డోడిని అయిపోయాను అన్నాడు. దాని ముందు ఏలూరు వస్తాలే అని చెప్పాను నేను. ఏలూరు నేను వెళ్తే ఏం జరుగుద్ది? వాక్యాన్ని తీసుకెళ్తే జరుగుద్ది. నేను వారిలో ఏం చేయగలుగుతాను? వాక్యాన్ని పెట్టగలుగుతాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అక్కడే రాజు అయ్యాడు, రాజు స్థానంలోకి వచ్చేసాడు. ఇంకంతే, సింహాసనం ఒకటే ఎక్కాల. అయితే ఐగుప్తు ధనము కంటే అక్కడ ఎన్నిక వచ్చిందండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఒక్క పూట, మీకు అర్థమైందా? భోగము అనగా ఆ లగ్జరీ జీవితం అనుభవించడం కంటే, పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవిస్తే జీవితకాలం నేను దేవుని పక్షాన్ని నిలబడతాను అనుకున్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. అదే కదా అతన్ని తీసుకుని వచ్చి సాతాన్ని చితకదొక్కే సాధనంలో పెట్టింది. చివరికి యుద్ధరంగం నిరాశలోకి వెళ్ళిపోయాడు. తన ప్రజల నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. రాజు పదవి పోగొట్టుకున్నాడు. 40 సంవత్సరాల అరణ్యములు అన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, రా, నా వాగ్దానం అయితే మిస్ కాదు, నువ్వు రా. అప్పుడు నీ విశ్వాసం సరిగా లేదు, ఇప్పుడు సరిగా ఉంది, రా, నువ్వు పూర్తిగా నా మీద ఆనుకో. ఎదుట ఏది నిలవలేదు. నువ్వేం చేయదు మోషే, ఓరక నిలబడి చూడు, సాగిపో అని చెప్పు, మిగతావన్నీ నేను చూసుకున్నా. నువ్వు విశ్వాసంతో పలుకు చాలంతే. నువ్వు పలుకు, నువ్వు పలికిన నువ్వు పొందుకుంటావు. నువ్వే ప్రయత్నాలు చేయాల్సిన పనులే, ఆయన చూసుకుంటా. ఓన్లీ బిలీవ్. నువ్వు చేయాల్సిన పని ఏంటి? కేవలం చెప్పాలి, కేవలం నమ్మటమే. నమ్మడానికి సమస్తము అంతేనా? గుడ్. కాబట్టి ఇక్కడ చూద్దాం, కయ్యూను హేబేలుని చంపాను. ఎందుకు చంపాడు? సాతాను ఎవరు? సాతాను శక్తి ఏ శక్తిని చంపింది? దేవుని సంబంధిని చంపి. తేడా ఏంటి? ఇద్దరు ఒకరినొకరు చంపుకునేటటువంటి పరిస్థితి ఏంటి? ఎక్కడ వచ్చింది? హేబేలుకు ప్రత్యక్షత ఉంది,
కయ్యోనికి ప్రత్యక్షత లేదు. ఈరోజు మన మీద ప్రజలందరికీ కోపం ఎక్కడ? ప్రత్యక్షత లేకపోవటం ద్వారా మనల్ని ఎక్కడ చంపాలో అక్కడ చంపుతారు. చంపడం అంటే ఏంటి? మనం ఎక్కడైతే వృద్ధి చెందుతున్నామో అక్కడ లేకుండా చేస్తారు. ఆమె ఆ పరిచర్యని ఆపేయటానికి వారు చేయదగినంతగా ఇప్పుడు ఏం చేయరు. ఇంకొంచెం మెల్లగా ఇంప్రూవ్ అయ్యి మనకు మనమే స్వతంత్రంగా దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించి ఎప్పుడైతే సువార్త ప్రబలుతుందో అప్పుడు లేస్తారు శత్రువు. ఎప్పుడు లేస్తాడు? నువ్వు ఎప్పుడైతే విజయం సాధించుకుంటూ వెళ్తాం మొదలెట్టావో అప్పుడు శత్రువు నిద్రపోయి ముఖం మీద నీళ్ళు చల్లుకొని లేచి కూర్చుంటాడు. రే అక్కడ ఆపడరా అంటాడు. ఏమంటాడు? లేదా మీ ఇంట్లో ఏమన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా కూడా సమయం వచ్చాక రహస్యంగా ఉండే క్వశ్చనే లేదు. సమయం వస్తే ఎర్ర సముద్రం చీల్చుకొని వెళ్ళిపోవటమే. దేవుని స్తోత్రం కలుగును గాక. కొద్ది దినాలు ఓపిక అంతే. ఆ తర్వాత వాక్యం ప్రబలే టైం వచ్చింది అనుకో, ఏ శత్రువు కూడా అక్కడ నిలవలేడు. స్తోత్రం. ఇప్పుడు కయ్యూను హేబెలు ఇద్దరు అర్పణ తెచ్చారండి. నా మాట వింటున్నారా? ఇద్దరు ఏం తెచ్చారమ్మా? వినండి. ఇద్దరు ఏం తెచ్చారు? కయ్యూను అర్పణ ఏంటి? కాదు, పాలు నీళ్ళ. కాబట్టి పిల్లరా ఆ యొక్క ప్రత్యక్షత లేని అర్పణ ఇచ్చాడండి. ఈరోజు ఆరాధనలు జరుగుతున్నాయే, ఎంతమంది దేవుళ్ళో తెలియదు. అలా ప్రత్యక్షత ఉందా? వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఏం పడుతున్నా? తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. ఒక ఆయన అంటాడు దేవుని కంటే ఇద్దరు కొడుకులు అంట. ఒక కొడుకేమో శరీరం ద్వారా సిలువలో చచ్చిపోయాక ఇంకా రెండో కొడుకుని పంపాడంట. ఆ కొడుకు పేరు పరిశుద్ధాత్మ అంట. బాబు నువ్వు మళ్ళా నీ తమ్ముడి దగ్గరికి వచ్చేదాకా ఇక్కడ పనిచేయన్నాడంట ఆ కొడుకుని. బుద్ధి జ్ఞానం ఉందా? పిలుపు వచ్చి అడిగాడు యేసుప్రభుని. ఏమడిగాడంట? నా తండ్రిని చూపు అంతే కావాలన్నాడు. పిలుపు ఏం మాట్లాడుతున్నావు? వాట్ యు సే మ్యాన్? నేను ఇంతకాలం నీతో కూడా ఉన్నాను, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూశాడు. ఎంత ధైర్యం అండి మాట చెప్పడానికి! ఎంత ధైర్యం అండి ఆ మాట చెప్పడానికి! ఇంకొకటి అంటాడు శరీరధారి ఉన్నదో దినములలో కన్నీటితోనూ దేవుని యాచించేనని ఉంది. విన్నారా? అంటే విలపించి ప్రార్థించినట్టుగా ఉంది ఏప్రిల్ రాసిన పత్రికలో. దీన్ని తీసుకుని ఒక ఆయన అంటాడు ఆయన భిక్షగాడు అంటున్నాడండి. ఏమంట? యేసయ్య ఎవరంట? నీకు అలా కనపడింది భిక్షగాడా? ఆయన సర్వశక్తుడైన దేవుడు. సాతాను పని ఏంటంటే ఏది శక్తి గలదో శక్తి లేనిది అన్నట్టుగా ప్రచారం చేస్తుంది. ఇప్పుడు సమీరా గురించి నలుగురు స్నేహితుల్ని సాతాను లేపింది అనుకో. లేపి నువ్వు బాగుపడవని నాకు తెలిసింది, మళ్ళా ఒక ఆయన జాతకం చెప్పండి నీ ఫ్రెండ్ బాగుపడదంట అని చెప్పి మొదలెట్టింది. ఇంకోటి తందాన అంటారు ఏమంటది? నిజమేనే, నువ్వు అసలు బాగుపడవంట. మూడవ లేదు, నువ్వు అస్సలు బాగుపడవంట. నాలుగో దగ్గరికి వచ్చి అస్సలు బాగుపడవంట. ఏం నువ్వేం మాట్లాడట్లా? ఇంకా అంటానికి ఏముంది? బాగుపడనంట అంటావు నువ్వు. ఐదో అవిశ్వాసం ఎంత పవర్ఫుల్ గా వెళ్తుందో చూడండి. నీకు అర్థమవట్లేదా? అయితే నువ్వు దేవుని కలిగి ఉంటే నో, 10,000 మంది మీరు చెప్పినా నా దేవుడు నన్ను కాపాడుతాడు. 10 కోట్ల మంది వచ్చి చెప్పినా సరే నేను భయపడను. కారణం ఏంటి తెలుసా? దేవుడు చెప్పాడు, మా దేవుడు చెప్పాడు, మా దేవుడు ఆ కార్యం చేస్తాడు. ప్రత్యక్షత. ఈ గడియ వర్తమానం మీద నేను నమ్మిక ఉంచాను. ఒక దినం వస్తుంది రాక్షసులు ఎత్తబడిపోతామని మీరు నమ్మినట్లయితే ఆ వర్తమానం మీద నిలిచి ఉంటారు. ఎంతమంది వచ్చి ఫాల్స్ అన్నా, ఎంతమంది వచ్చి ఫూల్స్ అన్నా, ఎంతమంది వచ్చి ఏమన్నా నువ్వు నమ్మితే దాని మీద నిలబడతావు. గ్లోరీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కయ్యూను హేబెలుని చంపాడు, కానీ దేవుడు షేతుని లేపాడు. అర్థమైంది? ఆయన రక్తం మొరబెట్టింది. ఆమేన్. అయితే హేబెలు లేడా? తన వరుసలో తన టైం వచ్చినప్పుడు ఆయన టప్మని లేస్తాడు ఆయన టైంలో. కానీ చంపిన వాళ్ళు లేవడు, ఎందుకంటే వాడికి నిరీక్షణ లేదు. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వాడు పిలిచినా లేవలేడు. ఇంకా
ఎందుకంటే మనము దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు కాలం వచ్చేటప్పటికి, యేసుక్రీస్తు కాలంలో కూడా ఆ పిల్లలను బలి తీసుకోవడం జరిగింది. 2 ఏళ్ల నిండని పిల్లలందరూ వేసాడు అన్నాడు. ఎందుకు వేసేయమన్నాడు తెలుసా? ఆ లెక్కలో యేసయ్య కూడా ఉంటాడని. అయితే ఎక్కడైతే మరణం ఉందో ఆ మరణమును నిరర్ధకం చేసేవాడు అక్కడే ఉన్నాడు. ఏ రోజైతే చంపాలనుకున్నాడో ఆ ఏ రోజే చచ్చాడు. నా మాట విన్నారా? అయితే ఈయన పునరుత్థానుడై లేచాడు. మన విశ్వాసం మృతి చెందదు. విశ్వాసం మనం ఏది పోగొట్టుకోవాలా. చాలా మంది అంటారు, ఎన్ని పోయినాయి అన్న చిన్న, అదిగో ఆ పొలాలన్నీ మనయే. అమ్మా, పెద్దోబినపల్లిలో ఆ కొండ కింది నుండి ఈ కొండ కింది వరకు ఎవరే? మా జేజయ్య. మా నాయన వాళ్ళు పోగొట్టిండంటలే. నేనంటాను, అమ్ములు నవ్వుతుంది, పోగొట్టిందంటే. లేదు, 1000 ఏళ్ళ పాలనలో మనకుంటాయి. దేవుని స్తోత్రం. అయ్యో, ఈ భూమితో మన పనిలే, మన ఇల్లు పైన ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. నీకు విషయం చెప్తాను, చిన్న జోకు చెప్పనా? ప్రతాప్ చెప్పమంటావా? జోకులు కాదు కానీ సీరియసే. విషయం ఏంటంటే, ఒరే మొద్దోడా, ఇచ్చోడా, నిన్ను కాదు, నోవాహుని అలా తిట్టారంట. వెర్రోడా, పిల్లల్ని ఎందుకురా పాడు చేస్తామన్నాడంట. ఏమన్నాడు? మీరేం చేస్తున్నారంటే ఎకరాలు సంపాదించుకుంటున్నాం అన్నారంట. వాళ్ళు ఏమన్నారంట? మిద్దెలు కడుతున్నాం, మేవలు కొంటున్నాం, మేము కొంటా ఉన్నాం. రియల్ ఎస్టేట్ లో మాకు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో తెలుసా? ముత్తాపూడిపేటలో ఒక ఫ్లాట్, సిఆర్పిలో ఒక ఫ్లాట్, హౌసింగ్ బోర్డులో ఒక ఫ్లాట్, అంబత్తూరులో ఒక ఫ్లాట్, కోయంబత్తూరులో ఒక ఫ్లాట్ అని చెప్పుకుంటా ఉన్నారంట. మీరు అందరు పోతారు, నేను ఉంటాను అన్నాడంట. ఏమన్నట్టు? బాగుండ్రా పిచ్చిన వెళ్ళారు మీరు పోతారు, నేను ఉంటాను అన్నాడంట. స్తోత్రం. నా మాట అర్థం కాలేదా? వాళ్ళు అన్నారంట, పిచ్చోడికి పిచ్చి ముదిరింది అన్నారంట. ఏమన్నారంట? పిచ్చోడికి ఇంకా వీడికి ఏంటబ్బా రోజు రోజుకి అప్పుడు విశ్వాసం పెరుగుతుంటే ఏమన్నారు? పిచ్చి ఎక్కువైంది అన్నారంట. నిజంగానే విన్నారా? 120 సంవత్సరాలు అయిపోయాయి. పొలాలు గల్లలో ఆ పొలంలో పడి చచ్చారు, ఎండిపోయారు. వాళ్ళ శవాలు ఎక్కడున్నాయి? ఏ పొలాలు నమ్ముకోయారు అక్కడే ఉన్నాయి. వాళ్ళ శవాల నీటి మీద తేలియాడే. నోవాహు వాడు పైకి వచ్చి చూస్తే ఇంత భూమి నేనేం చేసుకోను అన్నాడంట. ఏమన్నాడు? ఇంకా అంతే కదా, భూగోళం అంతా ఉంది, 8 మంది ఉన్నారు. నమ్మితే నువ్వు పైన ఉంటావు. నువ్వు దేవుని మాట నమ్మితే ఎక్కడుంటావు? పైన ఉంటావు. నమ్మకపోతే ఎక్కడున్నారు వాళ్ళంతా? ప్రైజ్ ది లార్డ్. అత్యుత్తమమైన దాన్ని నమ్మండి. కానీ ఇది సాధ్యం కాదు. ఇక్కడ దాకా నమ్ముతాం. అయ్యగారు మీరు చెప్పారు కాబట్టి ధబా కొట్టుకుని నమ్ముతాం అయ్యగారు అంట. అవతల ఏం సంపాదించావరా ప్రతాప అని ఎవడు అన్నాడు అనుకో, ఎవరి మీద కోపపడాలో అర్థం కాక ఇటు పిల్లలు తప్పుతున్నాను. విన్నారా? అదే వేటెక్ల పొలం, అది ఏం పోగొట్టుకున్నాడు. మన విశ్వాసం ఎక్కడి దాకా ఉంటుందని బయట ఎవడో ఒకటి తిరిగే దాకా ఉంటుంది. అది అంటే ఇక్కడ మాత్రం ఏం ప్రతాపడి ఆమె అంటావు అంతే. బయటికి వెళ్ళి అమ్మేశాను అని అంటాం. స్తోత్రం. యెహోవా యెహోవా ఇచ్చెను, ఆయన నామముకే మహిమ కలుగులు కాక అన్నాడండి. ఇంకా అనగలవా? నీ స్థలం దగ్గరికి వెళ్ళి 2 కన్నీటి బొట్లు కార్చి ఆయనే ఇచ్చాను, మళ్ళా ఆయనే తీసేసుకుని ఆయన నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆమేన్. ఇప్పుడు దేవుడు తన పిల్లలకి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే మనము సురక్షితంగా ఉంటాము. అదే కదా దేవుని శక్తి అంటే. దేవుని శక్తి ఏంటమ్మా? మనం ఎక్కడుంటాం? మనం సావం, సజీవులమై ఉంటాం. ఒకవేళ మరణించిన పునరుద్ధానంలో లేస్తాం. ఇది 3వ దినమున లేచిన ఆయన మన ముందు నడుస్తున్నాడు. హల్లెలూయా. అంటే నేను అంటున్నాను, మన నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అదే దేవుని శక్తి అంటే. ఏ శక్తి? అవిశ్వాస శక్తి గొప్పదా, దేవుని శక్తి గొప్పదా? చెప్పాలి. అవిశ్వాసపు శక్తి గొప్పదా, దేవుని శక్తి గొప్పదా?
ఒక దైవజనుడు కుమారుడు నాకు స్నేహితుడు ఉన్నాడు నాకు వీళ్ళు అనేవాడు, బాబునా మా నాన్న సేవలోకి వచ్చి, ప్రతాప్ వినండి, సేవలోకి వచ్చి అన్ని పోగొట్టేశాడు బాబునా. నేను కనుక పెళ్లి చేసుకుంటే ధనవంతుల కూతురుని చేసుకుంటాను అన్నాడు. ఎవరిని? నేను అన్నాను, మీ నాన్న అన్ని విడిచిపెట్టి పరలోకం కోసం కాదు. నాకు నమ్మకంగా మా నాన్న అన్ని పోగొట్టాడు అన్నాడు. నిజంగానే ధనవంతుని కూతురుని చేసుకున్నాడు, కారుల్లో తిరిగాడు, మేడల్లో తిరిగాడు, కరోనాలో చచ్చిపోయాడు. దేళ్ళు చచ్చిపోయాడు, చివరికి పిల్ల లేదు, జల్ల లేదు. వాళ్ళ నాన్న నమ్మకమే అద్భుతం, వాళ్ళ నాన్న నమ్మకమే, ఆ దైవజనుడి నమ్మకమే అద్భుతం, కొడుకు నమ్మకం శూన్యం. ఇప్పుడు నేను ఒక పునాది వేసా, ఆ పునాది మీద నిలబడితే నోవాహు పిల్లల్లాగా ఉంటారు. విన్నారా బాబు? గురయ్య, ఏం పునాది? దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణం అది. మీరు అనుకుంటారు అయ్యగారు ఫూల్ అని, నేను అనుకుంటాను మీరు ఏప్రిల్ ఫూల్ అని. అంతే కదా, మీరు నన్ను అనుకుంటా. ఇప్పుడు నోవాహును చూసి వాళ్ళు నవ్వారు, వాళ్ళు ఊరి సత్తారా మీరు, రేపు మాపు శవాలు అయితే వెళ్తారని ఎవరు నవ్వారు? చూడండి ఎవరు నవ్వారు? రెండు శక్తులు పోరాడుకుంటున్నాయి, ఒకటి విశ్వాస శక్తి, ఒకటి అవిశ్వాస శక్తి, ఒకటి వాక్య శక్తి, మరొకటి వాక్య విరోధమైన శక్తి. రెండు శక్తుల మధ్య ఏం జరుగుతుంది? పోరాటం. ఈ పోరాటంలో నీకు ఇరిటేషన్, బీపీ అన్ని వచ్చేసి ఆటోని తన్నేసి వైర్లు తెంపేసి కాదు. వినారా, దేవుని యందు నిరీక్షణ ఉంచితే ఏ బీపీ రాదు, ఏది రాదు. అవిశ్వాసం నిన్ను ఉద్రేకానికి లోను చేస్తుంది, విశ్వాసం ధైర్యంగా నిలబెడుతుంది. నువ్వు నమ్మితే సాధ్యం. దేవుని స్తోత్రం. దేవుని ప్రత్యక్షత ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవలేవంట. సీమోను పేతురు, రక్త మాంసాలు నీకు బయలుపరచలేదు, రక్త మాంసాలు శాశ్వతం కాదు. బైబిల్ ఏమని ఉందండి? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నావు. ఈ రక్త మాంసముల ద్వారా మన పరలోక రాజ్యానికి వెళ్తామని అనుకుంటున్నారా? నా వాక్యము ద్వారా నువ్వు రూపాంతరం చెంద, ట్రాన్స్ఫార్మ్ యువర్ బాడీ. వాక్య వధువుగా మారాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు భయపడతావు తెలుసా? ఎప్పుడు భయపడతా? నీకు ప్రత్యక్షత కలిగి నిజమే ఈ వర్తమానం సత్యం, ఈ వర్తమానం ప్రకారం నేను దేవుని రాజ్యంలో ఉంటాను అన్నప్పుడు సాతానుగాడు అడుగుతాడు. ఆ మాట వినబడుతుందా? అడ్మిషన్. ఓకే, ఇప్పుడు చూడండి, దేవుని శక్తిని ఆపడానికి సింహాలను పంపించారు. పంపితే పంపు, ఏం కాదు, సస్తామన్నారు వాళ్ళు. జనాలు చూసన్నారు, ఏంట్రా వీళ్ళు ధైర్యం ఏంట్రా వీళ్ళు, సింహాలకు ఎరగా వేసినా కూడా చచ్చిపోతున్నారు ఏంట్రా వీళ్ళు. ఆమెన్ 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 ఆమెన్. నా మాట విన్నారా? అరే, కత్తులతో పొడుస్తున్న వీరెందుకని ఈరోజు దేవుని వాక్యాన్ని ఆపాలని ఏ రోజు కూడా సాతానుగాడు ప్రయత్నిస్తున్నాడు. ఈ గడియ వర్తమానాన్ని నేను అంగీకరించి ప్రకటిస్తుంటే ఊరూరు తరిమేశారు, నన్ను సొంతూరు తరిమేశారు, అద్దూరు తరిమేశారు, ఎక్కడుండి అక్కడ తరిమేశారు. ఆకివీళ్ళు ఒక చోట ప్రేయర్ పెడితే ఇక్కడ వద్దని తరిమేశారు, పల్లె వాళ్ళు పెడితే అక్కడ తరిమేశారు. దేనికోసం? ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతను వారు చంపేస్తున్నారు. ఇక్కడ వద్దు. మా ఊరిలో ఒక ఊరైతే ప్రెసిడెంట్ గారు వచ్చారు, ఆ ఊరు వచ్చారు, పల్లెవాడ వాళ్ళ ఊరు పెద్దలతో చెప్పించారు, ప్రెసిడెంట్తో చెప్పించారు. అయితే దేవుడు కైకులూరు ద్వారం తెరిచిపెట్టాడు. ఒక చోట మూస్తే మరొక చోట దేవుడు ఏం చేశాడు? ఇందాక నేను ఆదాం అనుకుంటున్నా ఉదయాన, కలిగిరిలో మూస్తే అది ఎలాగైంది ఆదాం? ఇప్పుడు వెళ్ళి చూస్తే చెడిపోయింది. ఇంకా అక్కడ అంతా ఇల్లు లేదు, వాకులు లేదు, దేశ దిమ్మర్లే తిరుగుతున్నారు వాళ్ళు. ఆదాం కూడా బతిలాడాడు, ఒక్క సెంటు ఇవ్వరాదు, అయ్యగారు డబ్బులు ఇస్తారు, లక్ష ఇస్తాం చిన్న ఆయన అంటే, లక్ష ఇంకేమన్నా అన్నాడు. ఇంక అనకూడదు ఆ మాట, అర్థమైందా? కోట్లు అన్నాడు, కోట్లు అన్నాడు. లేడు, అడ్రస్ లేడు, వాళ్ళ పిల్లల అడ్రస్ లేరు. ఎందుకంటే వాళ్ళు తాగుబోతులు అయిపోయారు. అదే రోషంతో వెళ్ళి తరలుబాటు కట్టామంట. ఇప్పుడు దేవుడు గొప్పవాడని వాళ్ళు సిగ్గుపడాలి, తరలుబాటుకి రమ్మంటున్నాను. అందుకే వాళ్ళని రండి తరలుబాటు అంటున్నాను. ఎందుకో తెలుసా? చిన్న దేవులాగా పోయావు నువ్వు,
దేవుడు మనకు పెద్దది ఇచ్చాడు. నా విశ్వాసం అదే. ఈరోజు మనం ప్రారంభించిన ప్రతి చిన్నదే దేవుడు పెద్ద దృష్టితో చూస్తున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఓన్లీ బిలీవ్, నమ్మకం ఉంచండి. అపవాది నిన్నేం చేయలేడు. నేను బాప్తిజం ఇచ్చిన తర్వాత ఏమని చెప్తాను? మరణం వరకు నమ్మకం. సాతాను ఎక్కడికి తీసుకెళ్ళగలడు నిన్ను? సాతాను తీసుకెళ్ళకపోయినా ఏదో ఒక రోజు నువ్వు వెళ్ళాలి కదా అక్కడికి. ఎక్కడికి వెళ్ళాలి? మరణం గేటు తాకాలా వద్దా? అయితే నేను బాప్తిజం ఇచ్చాక చెప్తాను, మరణం వరకు నమ్మకం ఉండు, లేకపోతే ర్యాప్చర్ వరకు నమ్మకం. ఒక రోజు దేవునికి జీవ కిరీటం ఇస్తాడని నేను చెప్తున్నాను కదా ఆవుల గట్టున. మనం ఎంతవరకు విశ్వసించాలో? అమ్మఒడి పడేదాకా, ఈ లోకంలో ఏదైనా వచ్చేదాకా, ఎప్పటిదాకా? మరణము నిన్ను తాకినా నువ్వు ధైర్యంగా ఉండు. మళ్ళా లేస్తావు, తిరిగి లేస్తావు, పునరుద్ధాన శక్తితో లేస్తావు. ఆమేన్. అది దేవుని శక్తి అంటే దాన్ని ఎవడు ఆపలేడు. కాబట్టి దెయ్యం ద్వారా నీకు వచ్చేది మరణమే. అసలు మరణానికి భయపడలేదండి ఆ దినపు అపోస్తలులు. ఈ రోజు తిండి లేకపోతే, 4 రోజులు పని లేకపోతే మన వాళ్ళు బోరని ఎడుతున్నారు. 4 రోజులు పని లేకపోతే చచ్చిపోతున్నావా? ఎలాగో రేషన్ బియ్యం ఉన్నాయిగా అని అడుగుతాం. పని లేకపోతే నువ్వు అభినయ్ గారు అన్నావు, 4 రోజులు పని లేకపోతే ఎండితే ఎలా ఉంటుంది నీకు? వంటగదిలోంచి సౌండ్లు వస్తాయి, కుక్కర్ సౌండ్లు, మూలుగులు వస్తాయి. వాళ్ళు కూడా అరణ్యంలో 20 లక్షల మంది దేంతో చచ్చారు? మూలుగులే, సనుగులు. కరెక్ట్ చెప్పాడు. సనుగులోడే సనుగుల గురించి చెప్పాడు. సనుగులోడు ఏం చెప్పాడు? సనుగుల గురించే చెప్పాడు. ఏమన్నాడు? సనుగు. ఏ సనుగు? దేవుడు మమ్మల్ని సమాధులు లేవని. ఎక్కడ ఏం కోరుకున్నారండి వీళ్ళు? ఏం కోరుకున్నారు? ఎవరది? హౌస్పేట వాళ్ళు సిఎస్ఐ వదిలేస్తే మనం ఏడ సత్తే ఏడ పెడతారు అన్నాడు. అసలు సత్యాక నువ్వు చూస్తావా అన్నా నేను. ఒక నువ్వు చచ్చేది నువ్వు చూస్తావా అన్నా. పొడుచుకొని చూద్దాం అన్నా. అట్టట్టా అన్నా. మరి నువ్వు పొడుచుకొని నువ్వు బతికుండి కనుక చెప్తే నీకు సమాధి ఇక్కడే రాసి ఇచ్చేస్తామని చెప్పాను నేను. మనం ఏడ చూస్తాంలే, మరి చూడడం దానికి నీకు ఎందుకు దిగులు, పో అన్నాను అక్కడ. చచ్చిపోయిన తర్వాత కానీ తీసుకెళ్ళి చక్కగా మున్సిపాలిటీ సమాధి చేశారు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక బాబు. అంతేనా? గుడ్. కాబట్టి వారు ఏడ్చారు అక్కడ. ఎందుకు ఏడ్చారంటే అవిశ్వాసాన్ని బట్టి. సాతాను బెదిరిస్తాడు, సాతాను నేను సమాధిలో మాత్రమే పెట్టనిస్తాడు, కానీ దేవుడు దానిలో నేను బయటికి లాగేస్తాను. వాటి నుండి మనం ఎక్కి రావాలి. నేను ఏదో సంస్థలో కట్టేస్తాడు, ఏదో ధనాపేక్షలో కట్టేస్తాడు, ఈ లోక ఆశల్లో బంధిస్తాడు. కానీ నువ్వు దేవుని శక్తి కలిగితే వాటన్నిటిలో నేను ఎక్కడికి వస్తావు? మెల్లగా విశ్వాసం ద్వారా పైకి వచ్చేస్తావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి నేను అన్ని దాటుకొని వెళ్తున్నాను. ఈ 5 ఇంద్రియాల ద్వారా, ఆమేన్, మీకు అర్థమైందా? నీవు నీ ఇంద్రియములపై ఆధారపడితే దేవుని శక్తిని చూడవు. నేను చూడండి, ఏది అటు ఇట్లా చూపించన్నారు. వాళ్ళు చూశారు, అగ్ని స్తంభాన్ని చూశారు, మేఘ స్తంభాన్ని చూశారు, మన్నాన్ని కూడా తిన్నారు. చచ్చిపోయారా? నిరీక్షణ కలిగి ఉంటే చావు. నిరీక్షణ కలిగి ఉంటే చావులు. చనిపోయినా తిరిగి లేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ దేహం అనే ఈ తెరలో నుండి నువ్వు దేవునిని, ఈ తెర లోపల నుండి దేవుణ్ణి చూడలేవు. నీకు అన్ని అవిశ్వాసాలు ఉంటాయి ఈ దేహంలో. బయటికి రా, పరిశుద్ధాత్మ ద్వారా బయటికి రా, అప్పుడు నువ్వు నమ్ముతావు. మోషే చచ్చిపోతాడని లోకమంతా అంది, తన తల్లి అంది చావుడు, నా కుమారుడు చావుడు, వాడిని చంపొస్తాడు అంది. చంపొచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నువ్వు దాన్ని స్పృశిస్తావు. దేవుని యొక్క వాక్యము నీకు పరిశుద్ధాత్మనిస్తే ఆ పరిశుద్ధాత్మ నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. కాబట్టి మేఘములు ఒక రోజు కమ్ముకుంటాయి. మేఘాలు ఏం చేస్తాయి? అమ్మ వింటారా? నేను ముగిచ్చేస్తా. మేఘాలు ఏం చేస్తున్నాయి? కష్టాలు ఏం చేస్తున్నాయి? ఇబ్బందులు ఏం చేస్తున్నాయి? శ్రమలు ఏం చేస్తున్నాయి? కమ్ముకున్నాయి. చాలా రోజులు నేను టెన్షన్లోకి వెళ్ళి, దాన్ని ఏమంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే నాకే నష్టం జరిగింది. యేసయ్యను నమ్మినప్పటి నుంచి డిప్రెషన్ అనే దగ్గరికి రాదు.
నాకు ఒక బలమైన వాక్య సాధకం ఉందండి నా దగ్గర. ఏంటో తెలుసా? దేవుని ప్రేమిస్తానంతే. దేవుని ప్రేమిస్తే మేలు కొరకే సమస్తాన్ని ఆయన చేస్తాడు. ఇచ్చిన ఆయనకి స్తోత్రం చెప్పాలి గురయ్య. ఇవ్వకపోయినా అంటానికి బలి అన్నావు కానీ ఇవ్వకపోయినా స్తోత్రం అంటావు నువ్వు. అందరికి వచ్చింది అమ్మఒడి, మాకెందుకు రాలేదు మా పిల్లలకి? మా పిల్లలు ఎవడో అడ్డుకున్నాడో, వాడు ఎప్పుడు పోతాడో ఏందో. అంతేనా? అటు కాదా? కాబట్టి పోయారా? నో సార్, నీకు ఏదొచ్చినా రాకపోయినా ఎస్, అవర్ లార్డ్ ఈస్ గ్రేట్. ఆయన మమ్మలను వీడవడు. దేవుని శక్తి అంటే ఏంటి? విశ్వాసపు. అదే విశ్వాసం ద్వారా చనిపోయిన నీవు మళ్ళా లేస్తావు. ఎండిపోయిన మొక్క మళ్ళా చిగురిస్తుంది. ఎండిన ఎడారులను ఉల్లసింపజేస్తావు. ఒక్కొక్కసారి నా చేతిలో డబ్బులు ఉంటే ఒక్కొక్కసారి అసలు ఉండవు. ఇప్పుడు ఏమో డబ్బులు ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుందా సమీరా? లేనప్పుడు ఉంటుందా? క్లియర్గా చెప్పేసింది, ధైర్యంగా చెప్పింది. గుండెలో ఏం దాచుకోకుండా ఉన్న డబ్బులు ఉంటేనే కదా సంతోషం అని చెప్పేసింది. స్తోత్రం. కానీ నాకు లేనప్పుడే సంతోషం. ఎందుకంటే ఎవడు నన్ను డిస్టర్బ్ చేయడం. ప్రశాంతంగా దేవుని దగ్గర ఆరాధన చేస్తాను. అవి లేనప్పుడు బయటకు వెళ్ళను, ఇంట్లోనే కూర్చొని ఆరాధన చేస్తాను. లిటిక్కలు పడగానే సెల్ ఫోన్లో లటక్కలు లేస్తాం. మళ్ళా అప్పుడు దాకా ఆనందిస్తూ ఉంటాం దేవునితో. దేవుని స్తోత్రం. మోహన్ అంటాడు, పనులు లేవయ్యా, పనులు లేవయ్యా అంటాడు. కరెక్ట్గా మీటింగ్ బట్టలకు పని అయ్యా అంటాడు. ఇది ఎక్కడ కోలరా స్వామి? పని లేనప్పుడు ప్రార్థన చేయి. మళ్ళా అంటాడంట డేవిడ్తో, కోలా డేవిడ్తో, పని ఉండబట్టన్నా నేను రాలేదు, పని లేకపోతేనా ఏడే ఉండవని అన్నాడంట. మరి పని లేనప్పుడు అన్నాడు, పని లేక కానీ ఉంటేనా అన్నాడు. ఏమి ఆలోచనయా? ఏదో ఒక దాన్ని గెలిపించాలి కదా. విశ్వాసాన్ని గెలిపించాలా, అవిశ్వాసాన్ని రెండు జోబులు వేసుకుంటావా మనం? ఎలా సాధ్యం అది? అది నులివెచ్చని స్థితి అంటారు. ఏ స్థితి? నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, అంతే. పని ఉంటే పని అంటారు, పని లేకపోతే పని లేదంటారు. పని ఉంటేనేమో కనపడరు, పని లేకపోయినా కనపడరు. పని ఎందుకు లేదా పని అంటే, పని లేదు కాబట్టి నేను కనపడలేదు అంటారు. పని ఉన్నప్పుడు నేను పని ఉంది కాబట్టి కనపడలేదు అంటారు. పునరుద్ధానాలు ఎలా లేస్తారు? నువ్వు ఏదో ఒకటి త్యాగం చేయాలి కదా దేవుని దగ్గర. ఆదం తెగించి వచ్చాడు. తెల్లారే కదా చిటుక్కు నెలలు వచ్చాను వచ్చాడు. 24 గంటలు ఎంతసేపటికి నడుస్తాయి. ఈరోజు తెల్లవారుజాము దిగాను, రేపు తెల్లవారుజాము కల్లా ఎక్కుతాను. అదే కదా నీ ధైర్యం. మధ్యలో రాకడొస్తే ఏం చేస్తావు? పీడకాలనుకుంటావా? రాకుడు తెలిపోదాం. ఆమె దేవుని స్తోత్రం. సాతాను అంటే అప్పుడప్పుడు రైలు ఇలా ఊగుతుందండి ఒక్కొక్కసారి నిద్రలో ఉంటే. నేను అనుకుంటా పడిపోయిందా అనుకుంటా. సాతాను అంటే పడే ఉంటుంది అంటది. పడితే ప్రభు కనపడాలి కదా, ప్రభు దగ్గరికి వెళ్ళాలి కదా నేను అంటాను. అప్పుడు బండి పట్టాల మీద ఉంటుంది. దేవుని స్తోత్రం. ఉంటే ఆవలగట్టు, లేకపోతే ఏవలగట్టు. అదే క్రైస్తవుని యొక్క ధైర్యం, దేవుని శక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక రోజు ఆయన మనం ముఖాముఖిగా చూస్తాం. మోషే ఎదుట అనేక మంది తల్లులు తమ పిల్లల్ని పోగొట్టుకొని ఏడుస్తున్నా ఆ పిల్లవాడిని చూసి నువ్వు సావరా అందంట. పిల్లవాడిని చూసి, అదే దేవుని శక్తి అంటే. మోషేని చూసి అందంట, ఏడవమాకరా, నువ్వు సావు. అయినా నువ్వు ఏడవమాక, నువ్వు సావు. యు ఆర్ అలైవ్. నువ్వు వాడిని చంపుతావు, నువ్వే చంపుతావు అన్నాడు. నిజంగా ఇతనే చంపుతావు. ఏదైనా ద్వారానే ఫరో రాజ్యం సర్వనాశనమైంది. నువ్వే దేవుని రాజ్యం కట్టాలని నువ్వు నిలబడితే చాలు. నువ్వు ఊరక నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే చాలు. మీరు ఊరక నిలబడి నమ్మితే చాలు, మిగతా అన్ని ఆయన చూసుకుంటాడు. ఏమన్నాడు? మీరు ఊరక నిలిచి చూడండి. స్తోత్రం. ఇప్పుడు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కయ్యను మొదట మనం చూస్తే ఉగ్రవాద రారాని తుపాకు పట్టుకొని కమాలు హమాస్ వల్ల కాల్చేస్తున్నాడా? చక్కగా పూజ చేస్తున్నాడు.
ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడే అంటున్నాడు. అదే కదా బ్రదర్ అండ్ బాప్టిస్ట్ లో. అవునా? కాబట్టి ఇప్పుడు కదా ఆరాధన చేస్తున్నాడా లేదా? నేను పొద్దుట మనం వస్తాం తెల్లవారుజామున లేచింది అది ఆరాధన చేస్తారు. పూలు కాయలు అక్కడ ఏముంటాయి? పొద్దున్నే ఆదాం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రతాప్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, యశోద నీకు మంచి ఉద్యోగం వస్తుంది, మొదటి జీతం దేవునికి, ఆమేన్. అదా ఇదే పూలు పళ్ళు అంటే. డబ్బు ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? డబ్బు ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? సమీర్ డబ్బు అందా? ఆత్మ ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ కయ్యూను మొదట ఉగ్రవాది కాడు, నిష్ఠగల భక్తి అంట. తెల్లవారుజామున ముంతాగింత పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సబ్బు అవి పట్టుకొని సర్దుకొని సామాను. కొంతమంది కొన్ని చర్చిలు తెల్లవారుజామున ఇచ్చేస్తున్నారు ప్రభు రాత్రి భోజనం, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం. వినారా? కారణం వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఇప్పుడు ఒకరిని తెగ తిడుతున్నారులే మా ఊర్లో. అంతకుముందు సేవకుడు ఆయన, ఇప్పుడు రాజకీయ నాయకుడు అయ్యాడు, రూపాంతరం చెందాడు. 20 పొద్దున మంచి భక్తి వాళ్ళ భక్తి గల వాని వల్ల ఉన్న వీడేమవుతాడు తెలుసా? అంత్యక్రీస్తుగా అవుతాడు. ఇలా బిషప్, బీడి, కోపు, శాంతి దూత ఏమైపోతాడు? అంత్యక్రీస్తుగా మారుతాడు. పైకి భక్తి కనబడినంత మాత్రాన అక్కడ భక్తి కాదు. ఏ గాయము లేని నొప్పి లేని బలి ఇచ్చాడండి. ఇక్కడ నేను ఘాటుగా చెప్తా ఉంటాను, ప్రతాప్ తప్పు చేస్తే చెమడాలు తీస్తా వాక్యం ద్వారా, ప్రీతి తప్పు చేస్తే గాయాలు చేస్తాం. అడుగు చిన్న సన్ని తప్పు చేసిన, పెద్ద సన్ని తప్పు చేసిన గాయాలు చేస్తాం. మేల కీడ హేబెల్ చేసింది అదే. దాన్ని కోసేసాడు, రక్తం చిందించాడు. రక్తం చిందించకపోతే పాప క్షమాపణ లేదు. నిజమైన ప్రేమ గల చోట గాయాలుంటాయి. మన నాని వాళ్ళ మామకి ఏం చేశారు? డాక్టర్ గాయాలు చేసి కోసి పారేశారు, క్యాన్సర్ పీకేశారు. ఈరోజు నా బోధ కూడా క్యాన్సర్ లేపేస్తుంది, ఇక్కడ ఆత్మీయ క్యాన్సర్. అందుకని మళ్ళీ గడ్డిచ్చే చోటుకే వెళ్ళాలా? అక్కడ నాటు మంది ఎత్తారు, నీటి మంది ఎత్తారని పెంచుకున్నాడండి ఆయన 2 సంవత్సరాలు. తులిసాకు నవలమన్నారంటే అసలు ఈ తులిసాకు చప్పుళ్ళకి జరగదు, ఆపరేషన్ జరగాల. ఇదే కత్తి. దేవుని వాక్యము కేవలం మూలుగులను విభజించినంత మట్టుకు దూరొచ్చు, హృదయం యొక్క తలపులను పరిశోధించి అక్కడున్న చెడును లాగేస్తేనే గాని పరిశుద్ధుడు కాలో ర్యాప్చర్ లో ఉండవు. ప్రైజ్ ది లార్డ్ చెప్తారా? దేవుని స్తోత్రం కలుగును గాక. అదే ప్రత్యక్షత. హేబెలు గొర్రెల కాపరి విశ్వాసం ద్వారా కలిగిన ప్రత్యక్షతను బట్టి బలిని ఇచ్చాడు. ఇద్దరు ఒకే గర్భాన్ని పుట్టారు, ఇద్దరం క్రైస్తవులమే. మనకు ఒక ప్రత్యక్షత ఉంది. ఆమె ఇద్దరం క్రైస్తవులమే, బాప్టిస్టు క్రైస్తవులమే, పెంతెకోస్తు క్రైస్తవులమే, సిఎస్ఐ క్రైస్తవులమే, ఇవాంజలికల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్తవులమే. అందరూ ఒకే గర్భాన పుట్టాం, ఒకే యేసు వల్ల కలిగాం. అంతేనా? అయితే నా ప్రత్యక్షత వేరు, హేబెలు వాళ్ళందరి ప్రత్యక్షత వేరు. ఈ గడియ వర్తమానాన్ని అంగీకరించడమే మన యొక్క ప్రత్యక్షత. ఆమేన్. అదే నీతి. హల్లెలూయా. ఒకడు క్షయమైన బలి ఇచ్చాడు, మరొకడు అక్షయమైన బలి ఇచ్చాడు. హేబెలు ప్రత్యక్షతను బట్టి కయ్యూను అసూయపడ్డాడంట అండి. కయ్యూను ఏమైంది? అసూయపడ్డాడు. నన్ను అంటారు, మొన్న అక్కడికి వెళ్ళి 1/2 గంట వాక్యం చెప్పమన్నారు బెల్గాంలో. ఎంత? నాకేమన్నా దిష్టి తీసి పడేసి నిమ్మకాయ అంత ఉండదు అది. వినారా? అంటే ఆ సమయం సరిపోదు అంటున్నాను నేను. ఎగ్జాంపుల్, అయినా 1/2 గంటలో చెప్తే ప్రభు నేను మాట్లాడు, నువ్వు మాట్లాడంటే 1/2 గంటకే ఎండి చేపలు తేలిపోయినట్టుగా తేలిపోయారండి. ఎక్కడో అక్కడ అయిపోయారు, ఫినిష్. అప్పుడు అంటారు, ఈయన ఎవరు అనుకుంటున్నా? మా మామ అంటున్నాడు. ఏమంటున్నారు? అది బాగుంటే మామ, లేకుంటే దోమ. అదే మనుషుడు గణపరిస్తే మామ, గణపరచకపోతే దోమ. ఈరోజు లోకం అలా ఉంటది మిస్టర్. దయచేసి గమనించాలి. ప్రత్యక్షతను రక్త మాంసములు బయలుపరచలేవు. యేసు ప్రభు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని
దేవుని వాక్యం వల్ల బ్రతుకుతాడు. కాబట్టి సాతాను వ్యాధి, మరణం అనే వాటిని తెచ్చి మనం భయపెడతాడు. అపవాది సామ్రాజ్యంలోనే మోషే పెంచబడి అపవాది యొక్క సామ్రాజ్యాన్ని కూల్చేశాడు. అదే ఈ రోజు మనం ఈ లోకం అనే మరణంలోనే ఉన్నాం. మరణాన్ని మనం నిరర్ధకం చేస్తాం. మరణంలో నుండి జీవాన్ని బయట తీసుకొని వస్తున్నాం. ఇదిగో ఈ లోకం అనే మరణం ఎక్కడైతే ఉందో ఆ మరణాన్ని నిరర్ధకం చేసే వాక్యాన్ని బోధిస్తున్నాం. ఒకరోజు ప్రవక్త దగ్గరికి ఒక అపాజం అనేటటువంటి ఒక జంతువు ర్యాబిస్ వ్యాధితో వచ్చింది. అప్పటికి ఒక లారీ కూడా దాన్ని ఎముకను తొక్కింది. అది కదలలేని పరిస్థితుల్లో ఉంది. అయితే దాని గర్భంలో 9 పిల్లలు ఉన్నాయంట. ఎన్ని పిల్లలు? ఆ 9 పిల్లలు పాలు తాగడానికి ప్రయత్నిస్తే దాని మీద గాయాల పాలై ఏగలు వాళ్ళత కుళ్ళిపోతా ఉంది ఆ శరీరం. దాని గురించి వెళ్ళి అక్కడ సువార్త చెప్పాడు. ఈ రోజు పిల్లల్ని కానీ ఎక్కడ పడేస్తున్నారు? కాలువల్లో పడేస్తూ, అదేమంటారు, తొట్టుల్లో పడేస్తూ పారేసే తల్లుల కంటే ఇది చస్తూ కూడా బిడ్డకి ఏమిస్తుందంట? పాలిస్తుంది. నిజమైన తల్లి అని బోధించాడంట. 24 గంటలైంది. అది గుమ్మం కాడే కాచుకుందంట. ఒక సహోదరి అంది, బ్రదర్ ఇక దానికి చంపేయడం బెటర్ అని. లేదు లేదు, దేవుడు ఏదో చేయబోతున్నాడు అని ప్రార్థన చేస్తే, ప్రార్థన వరుసలో నీ దగ్గరికి వ్యాధిగ్రస్తులు వచ్చారే, ఆ జీవము కూడా నీ దగ్గరికి వచ్చింది. వెళ్ళి ప్రార్థన చేయి. దేవుని శక్తి, ప్రేమ. దేవుని శక్తి అంటే ఏంటండి? సువార్త దేంతో చేయాలి? ప్రేమతో చేయాలి. అప్పుడు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించగలుగుతావు. దేవుని వాక్యం ప్రేమతో బోధించాలి. అప్పుడు వారు విడుదల పొందుతారు. వారి ఎడల నీకు ప్రేమ లేకపోతే సువార్త ప్రకటించలేదు. అదే దేవుని శక్తి. కాబట్టి ఆ చిన్న జీవం అక్కడ కనిపెట్టుకొని ఉంటే దాని మీద చెయ్యి వేసి లాగి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ మోగ జీవమునకు ప్రాణం వచ్చునుగాక. అది లేచింది, ఇదిలిచ్చుకుంది, శక్తి పొందుకుంది, తన పిల్లలను తీసుకుంది, ఆ గుమ్మం దగ్గరికి వచ్చింది, థ్యాంక్ యూ అని చెప్పింది. మెల్లగా పిల్లలను తీసుకొని అడవిలోకి వెళ్తాను. ఈరోజు భయపడకండి. పరిస్థితులు క్షీణించిపోయాయని అదే నేను అనేది, అది క్షీణించిపోయింది. నీ పరిస్థితులు చేజారిపోయాయని భయపడవద్దు, దిగజారిపోయానని భయపడవద్దు, ఇక నా బ్రతికింతే అని భయపడవద్దు, ఇక నేను లేవలేనని భయపడవద్దు, ఇక నా బ్రతుకులో ఆశ లేదని భయపడవద్దు. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మన పక్షమున గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. దేవుని శక్తి మీద ఆధారపడండి. సాతాను యుక్తి మీ మీద పని చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ప్రభు సమయం సంకుచితముగా ఉన్నందున కొన్ని మాటలు ప్రభు మాట్లాడగలిగాం తండ్రి. ప్రభుతో జ్ఞాపకం చేసుకో. కాన్ఫరెన్స్ లో కొంతమంది విన్నారు నాయన, అలాగే ప్రభు రికార్డ్ చేయబడి కొంతమంది దగ్గరికి వెళ్తుంది. ఈ చిన్న వధువు ఇక్కడ ఉంది నాయన. ప్రభు ఇది ఎవరికి అవసరమో వారి వద్దకు పంపించండి. ముఖ్యంగా ఇది నాకు చాలా అవసరమైంది నాయన. ఈ మెసేజ్ ద్వారా నేను చాలా గొప్ప ధైర్యాన్ని పొందుకున్నాం ప్రభు. అలాగే నీ బిడ్డలు కూడా పొందుకొందురు గాక. ప్రభా, తిరిగి మేము సాయంకాలం ఇక్కడ కూడానై ఉంటున్నాం నాయన. సాయంకాల ఆరాధనలో కూడా నువ్వు తోడై ఉండండి. నీ బిడ్డలు తిరిగి వెళ్ళి అలా క్షేమంగా వచ్చే వరకు నీ కృప దయచేయి. వాతావరణాన్ని కూడా నాయన చక్కపరచండి. వర్షాలు తగ్గించి ప్రభా, ఇక్కడ అంత అవసరం లేదు నాయన, కృప చూపమని సాయంకాలం మరొక నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకోవడానికి సహాయం చేయండి. విరుచున్న నీ బిడ్డలందరినీ దీవించమని అల్పనే నన్ను కూడా మరొకసారి బలపరిచి వాడుకోమని మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.